దేవ వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. వాక్యం కొరకు తండ్రి ప్రార్థన చేస్తాం తండ్రి. మీరు మాట్లాడమని తండ్రి ప్రార్థిస్తాను. ప్రతి ఒక్కరిలో తండ్రి మీరు కార్యం చేయమని ప్రార్థిస్తాను. ఒక్కొక్కరిలో తండ్రి ప్రవచనాత్మని తండ్రి ఆత్మని తండ్రి కుమ్మరించమని ప్రార్థిస్తాను. కానీ తండ్రి ప్రతి ఒక్క వారంకు వెనక తండ్రి మీ గుణ లక్షణాలు ఉన్నాయి కనుక తండ్రి బిడ్డలు ప్రవచించినప్పుడు తండ్రి దేవుడి గుణ లక్షణాలని ప్రత్యక్షపరచమని తండ్రి ప్రార్థిస్తాను. ప్రేమ కలిగిన హృదయంతో తండ్రి ప్రవచించమని ప్రార్థిస్తున్నాను. కనికరము దయా కరుణ కటాక్షంతో తండ్రి బిడ్డలు తండ్రి అర్థం చేసుకుని ప్రవచించమని ప్రార్థిస్తున్నాను. ఈరోజు మరలా తండ్రి మేము ప్రవచన వాక్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం. అందరూ ప్రవచించాలంటే ఖచ్చితంగా తండ్రి మీ హస్తం ఉండాలి. అందరూ ప్రవచించాలంటే ఖచ్చితంగా తండ్రి మీ జ్ఞానం ఉండాలి. అందరూ ప్రవచించాలంటే తండ్రి ఖచ్చితంగా మీ ప్రేమ ఉండాలి తండ్రి. మీ ఒక సంతోషం సమాధానము వాళ్ళ జీవితంలో కట్టబడి ఉండాలి కనుక తండ్రి అటువంటి జీవితము ఇక్కడ ఉన్న వారందరికీ దయచేయమని, క్రీస్తుని సంపూర్ణంగా చూపించిన కృపని అందరికీ దయచేయమని ఈరోజు తండ్రి అందరితో మాట్లాడి మీరు అందరిని ధైర్యపరిచి బలపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. సో మరలా మనము చాలా వారం నుంచి ప్రవచనం గురించి వింటున్నాం. సో అందరూ ఎవరన్నా ప్రవచిస్తున్నారా లేదా? ప్రవచిస్తున్నారా లేదమ్మా? లేదా? ఓకే, వాక్యం వెళ్తాం. హల్లెలూయా. అందరు గట్టిగా చెప్పండి హల్లెలూయా. అందరూ మత్తు మధ్యలో ఉన్నారా? వేడి మత్తులో ఉన్నారా? లేదంటే ఏమో తెలీదు. చాలామంది కనిపించట్లేదు. ఓకే, సో పోయిన వారం నేను చెప్పినాను ప్రవచనంలో కొన్ని ప్రవచనాలు కండిషనల్ ప్రవచనము, కొన్నిది తర్వాత కొంచెం గట్టిగా చెప్పరా? అందరు మాట్లాడరా నాతో? అందరూ అమ్మ జీవా, వినోద్, కొంతమంది అసలే మాట్లాడరు. శ్రావంతి, నందు, అందరి పేరు మహేష్, వంశిత, శిరీష, సాగరమ్మ, రాయమ్మ, అందరు గట్టిగా మాట్లాడండి. ఏమేమి ప్రవచనం ఉన్నాయి? తెలుగులో వచ్చినా చెప్పండి పోయి గట్టిగా. నియమ నిబంధన ప్రవచనాలు, పుట్టుకతోనే కొన్ని ప్రవచనము కండిషన్తో ఉంది. కండిషన్ కూడా తెలుగులో ఇంగ్లీష్లో నేర్చుకోలేదంటే మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. కండిషనల్ ప్రొఫెషన్ అంతే. అది చెప్తే ఇంకా అసలే ఎవరికి ఎక్కదు. ఓకేనా? కండిషన్ ప్రాఫెసీ అంటే అర్థమవుతుందా ఎవరికైనా? ఎంతమందికి అర్థమైంది కండిషనల్ ప్రాఫెసీ అంటే? ఎవరికి తెలియట్లేదు. కండిషన్ అంటే మీకు మొదటిగా వాక్యం చెప్ప మునుపు ఇంగ్లీష్ నేర్పించాలి, సైన్స్ నేర్పించాలి, మ్యాథ్స్ నేర్పించాలి, హిస్టరీ నేర్పించాలి, మొదటిగా స్కూళ్ళు పంపించాలి, తర్వాతనే మిమ్మల్ని దేవుడి దగ్గర తీసుకురావాలి. సో కండిషనల్ ప్రాఫెసీ అంటే మనము ప్రవచనం చెల్లించినప్పుడు ఒకరికి చెప్పినప్పుడు ఆ ప్రవచనం నెరవేర్చబడాలంటే కొన్ని నియమం ఉంది, కొన్ని నిబంధనలు ఉన్నాయి, కొన్ని చేయాల్సిన ఉన్నాయి. అది ప్రవక్తగా కొన్ని చేయవచ్చు, తర్వాత ప్రవక్త ఎదుట అంటే ప్రవచనం విన్నవారు చేయొచ్చు. రెండిట్లో ఎవరో ఒకరు చేయాలి. ఆమేన్. అది చేయకపోతే ఆ ప్రవచనము నెరవేర్చబడదు. అర్థమైందా లేదమ్మా? చెప్పిన ప్రవచనం నెరవేర్చాలంటే ఖచ్చితంగా కొన్ని విషయాలు విన్నవారన చేయాలి, లేదంటే చెప్పిన వారన చేయాలి. కొన్ని విషయాలు ఉంటాయి. అంటే కండిషన్ ప్రవక్తకు మాత్రం కాదు, ప్రవచనం విన్నవారికి. సో ఈ విషయం మీరు జాగ్రత్తగా గమనించాలి. రెండవది అన్కండిషనల్ ప్రాఫెసీ. చెప్పండి, అన్కండిషనల్ ప్రాఫెసీ. ఇది పరిశుద్ధాత్మ దేవుడు డైరెక్ట్గా ఎవరు ఏది చేసినా చేయలేకపోయినా చెప్పిన మాటల్ని ఖచ్చితంగా నెరవేరుస్తారు. ఆమేన్. ఏది చెప్పినా నెరవేరుస్తారు. మీరు పరిశుద్ధాత్మతో నింపబడిన వారై మీరు పలికిన ప్రతి లేఖనము నెరవేర్చబడుతుంది. ఆమేన్. దీనికి ఎదుట వాడికి సంబంధమే లేదు. మీరు వచ్చినా రాలేకపోయినా, మీరు చేసినా చేయలేకపోయినా, మీరు దేవుడిలో ఉన్నా లేకపోయినా, మీరు పాపంలో పడినా మీరు పాపంలో పడలేకపోయినా కొన్ని విషయాలు జరిగిపోతుంది. ఆమేన్. ఇప్పుడు ఎసెకెల్ 18వ అధ్యాయంలో మనము గమనించి చూస్తే దేవుడు చెప్పారు ఎసెకెల్లో అసలు ఎవరు చనిపోవడం నాకు సిద్ధము లేదన్నారు. ఓకే, ఎసెకెల్ 18వ అధ్యాయం లాస్ట్ వచనం చూద్దాం. ఒకసారి లాస్ట్ వచనం చూద్దాం. ఎసెకెల్ గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనం నుండి. దుష్టులు మరణము నొందుట చేత, అందరూ కలిసి చెప్తాము, దుష్టుడు
దుష్టులు మరణము నొందుట చేత నాకు ఏమాత్రమైన సంతోషము కలుగునా వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. ఇదే ప్రభువగు యెహోవా. ఎంత క్లియర్గా ఉంది. ఇదివే ప్రభు ఒక్క యెహోవా వాకు. ఆమేన్. సో ఎవడు అన్యాయం చేయడము దేవుడికి ఇష్టం లేదు. ఎవడు అపవిత్రతగా ఉండడము దేవుడికి ఇష్టము లేదు. కనుక దేవుడు ఏం చేస్తారు, ఖచ్చితంగా అంటే మంచివాడిని దేవుడు ఆశీర్వదిస్తాడు, చెడ్డవారిని దేవుడు ఖచ్చితంగా తీసివేస్తారు. ఇక్కడ బైబిల్ అలా ఉంది. కానీ చెడ్డవాడు తీయడానికి ముందు దేవుడు వార్నింగ్స్ ఇస్తారు. ఏమంటారు? వార్నింగ్స్ ఇస్తారు. సో హెచ్చరిక చేస్తారు. ఈ కృపాకాలంలో ఏమైందంటే ఇంకా అది ఓపికతో చేస్తున్నారు దేవుడు. వెంటనే ఎవరిని ఇది చేయట్లేదు, వెంటనే ఎవరిని న్యాయం తీర్చలేదు. ఇప్పుడు ఎసెకేలు గ్రంథంలో జరిగిన విషయాలు జరుగుతాయంటే చాలా ఫాస్ట్గా జరిగిపోయి ఉండాలి. ఒక రాజుడు తప్పులు చేసిన వెంటనే దేవుడు కొన్నిసారికి రాజుడిని వెంటనే రాజ్యం నుంచి తీసివేశారు. కొంతమందిని ఎంత తప్పు చేసినా అహాబ లాంటి రాజుడు ఏమీ దేవుడు వాళ్ళని చేయలేదు. సో కొంతమంది రాజుడు ఎలా ఉన్నానంటే నీ మీద ఏం జరగదు అంటే నీకు మాత్రం జరగకుండా నేను వదిలేస్తాను నీ పాపం కంటే. రాజుడు ఏం చేశారంటే చాలా సంతోషం అండి అన్నారు, కానీ మీ పిల్లల్ని నేను చంపుతానన్నారు. దానికి రాజుడు పర్లేదు, నాకైతే రాదు కదా అని అన్నాడు. ఎంత ఘోరమైన రాజుడు చూడండి. నాకైతే రాలేదు, నేను ఉన్నంతకాలం వరకు ఏమీ జరగదు కదా, సంతోషపడుతున్నాను, కానీ నా పిల్లలు కదా అని వదిలేశారు. అలాగా మనం ఉండకుండా ఉంటుంది కాక. ఆమేన్. సో బైబిల్లో సరిగా మనము సంపూర్ణంగా అర్థం చేసుకోవాలి. ఆమేన్. మరలా చెప్తున్నాను, పాత నిబంధన వేరు, కొత్త నిబంధన వేరుగా ఉన్నను. సంపూర్ణంగా అది దాన్ని ఎలాగా లెక్క చేయాలో, ఎలాగా మనము అర్థం చేసుకోవాలో ఆ జ్ఞానం ఖచ్చితంగా మనకు కావాలి. లేకపోతే బైబిల్లో ఉన్నదంతా మనం పాటించాల్సి వస్తే, అంటే పర్టికులర్గా పాత నిబంధనలో ఉన్న విషయాలన్నింటినీ డైరెక్ట్గా లిటరల్గా పాటించడానికి కొంచెం కష్టం. కొన్ని చేయొచ్చు, కొన్ని చేయకూడదు. ఆమేన్. కొన్ని చేయొచ్చు, కొన్ని చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మనము ప్రవచనం గురించి డీటెయిల్గా నేర్చుకుంటున్నాం కనుక అందరూ 1 కొరింథీయులు 10 అధ్యాయం నుండి 14 అధ్యాయం వరకు చదివి ఉండాలి. ప్రవచనం అన్నగానే మనం ఏం చేయాలి? 11, 12, 13, 14 ఇదన్నీ వాక్యాలు మనము ఖచ్చితంగా చదవాలి. అది ఒక్కసారి చదివేస్తే మీకు నాకు ప్రవచనం వచ్చేస్తుంది అనుకోవద్దు. నేను ఇక్కడ పలుకుతున్నా కాబట్టి ఆటోమేటిక్గా మీకు ప్రవచనం వస్తుంది. ఆమేన్. నేను ప్రవచన ఆత్మ మీ మీద పంపిస్తే మీరు ప్రవచిస్తారు, కానీ కొంతకాలం మాత్రమే ప్రవచించగలరు. కొంచెంకాలం తర్వాత ఏం చేస్తారు? మరలా నార్మల్ అయిపోతారు. కాబట్టి మీరు 11వ అధ్యాయం నుండి మనం చదవాలి. నేను 12, 13, 14 చెప్పినాను, కానీ 12వ అధ్యాయం మొదటిలో నుంచి మరలా 11వ అధ్యాయం కూడా ఉంది, లెక్కలు ఉన్నాయి. అది ఒక వేరే టాపిక్ అయినను చదవడం మంచిది. ఇప్పుడు ఎగ్జాంపుల్ 11వ అధ్యాయం 1, 2, 3 ఫాస్ట్గా చదువుతాం. నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. ఎంత క్లియర్గా చెప్తున్నారు చూడండి పౌలు గారు. అందరు చెప్పండి. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనండి. అందరు చెప్పండి. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలిక చూసి నడుచుకొనండి. ఆమేన్. ఇంత ధైర్యం మీకు కలుగును గాక. ఆమేన్. ఇటువంటి ధైర్యం మనకు కలుగును గాక. నేను అలాగా జీవిస్తున్నాను. చెప్పండి, నేను అలాగా జీవిస్తున్నాను. అంత ధైర్యం మీలో కలుగును గాక. అంత ధైర్యం మీలో కలుగును గాక. ఈ ధైర్యమే మీకు ఒక వాడపడుతుంది, అంటే ఈ ధైర్యమే మీకు చాలా చాలా ఉపయోగపడుతుంది. కానీ ఈ ధైర్యం ఎలా వచ్చింది చూడండి. ఇది ధైర్యము ఎలా కలిగింది? పౌలు వాక్యమును ఎరిగి పరిశుద్ధాత్మ వలన ప్రతిదీ చేయడానికి ఆయన తయారయ్యారు. ఆమేన్. అర్థమైందా నేను చెప్పింది? ఆయన ఏమి చేయాలనుకున్నాడో అంటే ప్రభు వలన చేశాడు. ఏది తనకు తానంతటా ఏమీ వాడు చేయలేదు కనుక వాడు ధైర్యంగా చెప్పాడు, నేను నడుచుకున్నట్టు మీరు కూడా నన్ను చూసి నడుచుకున్నాను, నేను ప్రభు చూసి నడుచుకున్నాను, మీరు నన్ను చూసి నడుచుకున్నాను. 2వ వచనము చూద్దాం. మీరు అన్ని విషయములలో నన్ను జ్ఞాపకం చేసుకొనుచు నేను మీకు అప్పగించిన కట్టడలను గైకొనుచున్నారని మిమ్మును మెచ్చుకొనుచున్నాను. చూడండి, ఇప్పుడు ప్రభు కట్టలని చెప్పలేదు. ఎవరు కట్టలన్నాడు? ఆయన కట్టడాలు. పౌలు గారు నేను నీకు అప్పగించిన కట్టడలను గైకొనుచున్నారని జ్ఞాపకపరచుకొని, చూడండి, నేను ఇలాగా మీకు ఇచ్చిన కట్టలని మీరు ఖచ్చితంగా చేయండి. నేను మీకు ఇచ్చినా కదా, అది కరెక్ట్గా చేయండి అంటారు. హల్లెలూయా. అది ఎలాగా చేయగలరు? చూడండి, ఎలా చేయగలరు? నేను మీకు ఏం చెప్తున్నానో అది వింటున్నారు లేదా? నా తిరిగి మాట్లాడే. నేను
మీతో ఏం చెప్తున్నానో అదే తిరిగి చేయండి అంటున్నాడు. ప్రభు చెప్పింది మీరు చేయమని చెప్పట్లేదు కదా ఆయన. నేను చెప్పింది మీరు చేయండి, నేను ఏ ఆజ్ఞలు ఇస్తున్నానో కరెక్ట్గా ఫాలో చేయండి అని అంత గట్టిగా చెప్తున్నాడు. మీలో నిజంగా అంత ధైర్యం లేకపోతే మీరు ఇంకా పెరగలేదని అర్థం. ఆమేన్. నేను అంతగా నేను అలా చెప్పలేమన్నానంటే మీరు మారాలి. ఆమేన్. మీరు ఇంకా చాలా 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 మారాలి. అందరూ చెప్పండి, నేను మారాలి. యేసయ్యా నన్ను పౌలులాగా మార్చండి. పౌలు ఎలాగా ధైర్యంగా పలికారో నేను కూడా ఒకరోజు ధైర్యంగా నిన్ను పోలి నేను నడుచుకున్నాను, నన్ను పోలి మీరు నడుచుకున్నానండి అని అందరికీ చెప్పాలి. ఆమేన్. అందరికి చెప్పినట్టు చేయండి. ఆమేన్. ఆమేన్. మరలా చెప్పండి, అందరికీ చెప్పినట్టు చేయండి. ప్రార్థన చేయండి. వాక్యం చెప్పినప్పుడే నేను ఏం చేస్తున్నాను, అప్పుడప్పుడు ఏం చేస్తున్నాను, మీ నోట్లో ప్రార్థన చేపిస్తున్నాను. ఆమేన్. మీరు మీ మొక్కలన్నీ చూస్తే ఎండిన ఎముకలు అలా ఉన్నారు. చాలా ఎండిపోయి డ్రై అయిపోయి జీవితమే పాడైపోయి ఇప్పుడు అందరికీ వచ్చి నేను ఊరేసేస్తే అంటే అందరికీ ఒకటి తాడు ఇచ్చేస్తే సంతోషం అనిపిస్తుంది నాకే. అట్లా ఎందుకో అట్లా ఉన్నారు. దేవా వీళ్ళకి జీవం కలుగును గాక. ఆమేన్. చాలామంది కూడా యూట్యూబ్లో కూడా చూస్తారు పాపం. చాలామంది చూసిన వారందరూ మామూలుగా నా ప్రవచన వాక్యం వినరు, ఎందుకంటే వాళ్ళకి అది వాక్యం అవసరం లేదు. వాళ్ళకి కావాల్సిన వాక్యం వాళ్ళు తీసుకుంటారు. సో వాళ్ళు కూడా ఎండిపోయి ఉన్నారు పాపం. ఎండిపోయి ఎముకలై ఎవడో ఒకడు కాపాడతారు నన్ను, ఎవడో ఒకరు నన్ను రక్షిస్తారా, నా లైఫ్ని మార్చేస్తారా అన్న ఒక బాధతోనే చూస్తారు. కానీ అది మార్చగలిగిన శక్తి దేవుడు వాక్యంలో ఉన్నా కూడా దాని వైపు మాత్రం వాడు ఏ రోజు తల వంచడు. ఎవడో ఒకటి చెప్పగానే నాకు ఏదైనా మారిపోతుందని చూస్తాడు. కానీ సమస్తము జీవవాక్యంలో ఉంది అనే జీవవాక్యంకి వెళ్ళాలన్న మనసు కానీ మార్గం కానీ కొట్టినా కానీ తిట్టినా కానీ వాడిని రూమ్లో పెట్టి దంచినా సరే వాడు మాత్రం మారరు. ఇది చాలా వరకు చాలామందికి నేను డైరెక్ట్గా మీకు కొన్ని విషయాలు చెప్తున్నాను. ఎన్నో సంఘాలు చూసేశాను. మీరు చూడలేని సంఘాలు నేను చూసినాను. మీరు చూడలేని ప్రవక్తల మాటలు నేను విన్నాను. మీరు వినలేని దేవసేవకుల మాటలు విన్నాను. కానీ చాలా 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 తక్కువ జీవించిన వాళ్ళు. అన్ని చర్చిలో 10% కూడా కాదు, 5% కూడా కాదు. యేసులో ఉన్నవారు 5% కూడా అసలే కాదు. కానీ వాళ్ళందరూ సుఖంగా బ్రతుకుతున్నారు. కొంతమంది అయితే సుఖంగా బ్రతుకుతున్నారు, దేవుడు నన్ను ఆశీర్వదించారు అనుకొని. కొంతమంది ఏమో యాచన పడుతూ బాధలు పడుతూ నాకు దేవుడు ఏమీ చేయట్లేదని అన్న బాధతో ఆయనను మరి దేవుడు నమ్ముకోవాలి కదా, వారు ఏం చేయాలన్న అదే ఒక రిధంలో బ్రతుకుతున్నారు. ఇదంతా మార్చబడును గాక యేసునామములో. ఇక్కడ అట్లీస్ట్ వాక్యం విన్న వాళ్ళు మార్చబడును గాక. ఆమేన్. యూట్యూబ్లో వాక్యం విన్నవారు మార్చబడును గాక యేసునామములో. తర్వాత కాలంలో ఎవరు వింటున్నారో వారు మార్చబడును గాక యేసునామములో. వాళ్ళ జీవితం మార్చబడును గాక యేసునామములో. వాళ్ళ బ్రతుకు మార్చబడును గాక యేసునామములో. వాళ్ళ జీవితము తలకిందగా మార్చబడును గాక యేసునామములో. దేవుడిలో మరలా వాళ్ళ పెరుగును గాక యేసునామములో. వాళ్ళ దీపం మరలా ముట్టించును గాక యేసునామములో. వాళ్ళు మరలా సత్యమైన గడ్గం తండ్రి బెల్ట్ని వాళ్ళ తీసుకును గాక యేసునామములో. తండ్రి వాళ్ళ వెలుగు ఎప్పుడు ప్రకాశించును గాక. ఆమేన్. ఆమేన్. అయితే చూడండి, నవ్ ఐ ప్రైజ్ యూ బ్రదరన్ దట్ యూ రిమెంబర్ మీ ఇన్ ఆల్ థింగ్స్ అండ్ కీప్ ది ఆర్డినెన్సెస్ యాజ్ ఐ డెలివర్డ్ దెమ్ టు యూ. నేను మీకు ఏమి చేసినానో ఏమి చెప్పినానో అదంతా కరెక్ట్గా పాటించండి. 3వ వచనము, ప్రతి పురుషునికి బట్ ఐ వుడ్ హ్యావ్ యూ నో. అయితే నేను చెప్పిందంతా చేయండి, కానీ ఒక విషయం మీరు గుర్తించండి అని చెప్పేసి ఒక మాట చెప్పాడు. అది ఏం చెప్పాడు చూడండి. ప్రతి పురుషుడికి చెప్పండి, ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు. సో ప్రతి పురుషుడికి శిరస్సు ఎవరు? క్రీస్తనియు. చెప్పండి, ప్రతి పురుషుడికి ఎవరు? ఇది తల ఎవరు? అందరు తల పట్టుకోండి, మీ తల పట్టుకోండి. ఎవరు మీ తల? మీరు పురుషుడైతే ఓకే, మొదటిగా లేడీస్ అందరి కింద పెట్టండి, ఓన్లీ పురుషుడు మాత్రం తల మీద పెట్టండి. మీ తల ఎవరు? చెప్పండి అందరు గట్టిగా. ఎందుకు? పక్కన వాడి కోసమా? గట్టిగా. సో నా తల యేసుక్రీస్తు. ఆమేన్. ఓకే. సో ఇప్పుడు స్త్రీకి శిరస్సు తల మీద చేపెట్టండి. స్త్రీలందరూ తల మీద చేపెట్టండి. నా శిరస్సు చెప్పమా, వాక్యం లేదా? పడుకున్నావా? పురుషుడనియు. నా శిరస్సు నా పురుషుడు, పక్కంటి పురుషుడు కాదు. బైబిల్ చెప్తుంది, ఏం చెప్పలేదమ్మా. మీ నా శిరస్సు నా సొంత పురుషుడు. మరలా చెప్పండి, నా శిరస్సు నా సొంత పురుషుడు. బైబిల్లో చాలా తెలివిగా ఉంది. మనం ఇప్పుడు నేను ప్రవచనప్పుడు ఎవరు అనుకుంటారు తెలియకుండా, వీడు ఇంటి ఇట్లా మాట్లాడుతున్నాడు, పక్కంటి వాడు అని ఏదంటే ఇంత నీచంగా మాట్లాడుతున్నాడు అనుకుంటాడు.
వాడికి బైబిలే తెలియదు అని అర్థం. ఆమేన్. వాడికి బైబిలే తెలియదు అర్థం. ఎందుకంటే ఒక ప్లేస్లో నేను వేసితనం గురించి చెప్పినాను, విభచారం గురించి చెప్పి దేవుడు ఆత్మతో మనం ఎలా ఉండాలని చెప్పడానికి వచ్చినాను. దాని లోపల అక్కడ ఉన్నవాడు ఏమన్నాడు, ఏంటి మీరు ఇది లేకుండా మీరు వాక్యం చెప్పాలంటే వాక్యం చెప్పండి, ఎందుకు విభచారం గురించి చెప్తున్నారు, ఎందుకు విభచారం గురించి చెప్తున్నారు, ఎందుకు విభచారం గురించి చెప్తున్నారు అరుస్తున్నాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ సైలెంట్ అయిపోయారు, వీడు మాత్రం అరుస్తున్నాడు. నేను అప్పుడే స్టార్ట్ చేస్తున్నాను వాక్యం. విభచారం గురించి చెప్తే వాడికి అర్థమే కాలేదు. వేసితో కలిసిన వాడు ఎవరికో తెలుసా వాక్యము? 1 కొరింథీ 3:16 వేసితో కలిసిన వాడు వేసితో ఏక శరీరమై ఉన్నాడు, ఆత్మతో కలిసిన వాడు దేవుని ఆత్మతో ఏకాత్మై ఉన్నారని వాక్యం ఉంది. ఆత్మ సంగతిని మీరు అర్థం చేసుకోవాలంటే మీరు వేసి సంగతిని అర్థం చేసుకోవాలి. కారణం ఎందుకు అలా చెప్పారు తెలుసా? దేవుడు బైబిల్లో యెర్మయా గ్రంథం 2వ అధ్యాయంలో మీరు వేసి చేశారన్నారు. మీరు వేష చేశారని ఎవరితో చెప్పారు? ఇజ్రాయెల్ జనులు మీరు అలాగా చేశారు. అటు చాలా డీటెయిల్గా చెప్పారు. డీటెయిల్గా అంటే నేను పెళ్ళి చేయడానికి వచ్చినా, నీకు పెళ్లి కుమార్తెగా చేసినా, ఆయన నన్ను ముందుగానే ఏం చేసినావు, ముందుగానే ఎగబడినావు. ఆయన నిన్ను పరిశుద్ధం చేసి నేను పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి నేను నా ఇంటికి తీసుకొచ్చినా నాతో కొంచెం వరకు మంచిగా ఉన్నావు. తర్వాత మరలా ఏం చేసినావు, నువ్వు నన్ను విడిచిపెట్టి ఎవడు పడితే వాడి మీద ఎక్కినావు. ఇట్లాంటి వాక్యాలు ఉన్నాయి. ఇది వాక్యం అంత క్లియర్గా దేవుడు క్లియర్గా చెప్పారు. ఇట్లా నువ్వు చేయొద్దు, ఇది తప్పు. నీకైనా బుద్ధి రాలేదా ఇజ్రాయేల్ అని చెప్పేసి ఇజ్రాయేల్కి చెప్పాడు. తర్వాత యూదాని గురించి చెప్పేసి ఇజ్రాయేల్ ఇంత వేసితనం చేసినా కూడా నువ్వు చూస్తూ ఉన్నావు ఇజ్రాయేల్ ఎంత ఘోరంగా పని చేసి నువ్వు చూస్తున్నావు, మరి నువ్వు కూడా అదే పని చేసావే అని యూదా అని దేవుడు తిట్టాడు. యూదా గోత్రంని తిట్టాడు. హల్లెలూయా. అదంతా ఆ వాక్యాలని ఎప్పుడు ఆ వాక్యాలు ఎక్కువగా మనం చదవలేదు కానీ యెర్మయా గ్రంథంలో, కానీ మనం చదవాలి. ఆమేన్. డైరెక్ట్గా ఉంటుంది. ఏషియా 44 అధ్యాయం చదవాలి, యెర్మయా 2వ అధ్యాయం చదవాలి. ఇది ఎంత డైరెక్ట్ వర్స్, డైరెక్ట్ బైబిల్ అనమాట. అది చాలా ఘోరంగా ఉంటుంది. విగ్రహారాధన చేసిన వాడు ఏం చేస్తున్నాడు? చెట్టుతో విభచారము చేస్తున్నాడు. అందరూ చెప్పండి, విగ్రహారాధన చేసిన వాడు చెట్టుతో విభచారం చేస్తున్నాడు. ఇంత విషయం ఉంది. కానీ మనం విగ్రహారాధన అనగానే విభచారం అన్న వర్డ్ మనకి రాకుండా మామూలుగా చాలామంది క్రైస్తవులు విభచారం చేస్తున్నారు. ఆమేన్. మామూలుగా విభచారమే చేసేసిన వాళ్ళు ఉన్నారు, ఇంకా విగ్రహారాధన కూడా విభచారం అన్న విషయాలు వాళ్ళు తెలియకుండా ఉన్నారు. దేవుడు తప్ప మరి ఒక్కరిని మనము దేవుడిగా అంగీకరిస్తే మనం విభచారమే చేస్తున్నాం. ఆమేన్. చెప్పండి, అందరూ చెప్పండి. దేవుడు తప్ప మరి ఒకరిని మనం పూజించినా, మనం సేవించినా మనము వాళ్ళతో విభచారం చేస్తున్నాం. సో దేవుడికి విరోధంగా మనము కార్యం చేస్తాం. సో అలాగ జరిగింది. సత్యం తెలియక చాలామంది నశించిపోతున్నారు. అందరూ చెప్పండి, సత్యం తెలియక చాలామంది నశించిపోతున్నారు. కానీ సత్యంని ప్రకటించిన వాడు నేను. చెప్పండి, సత్యంని ప్రకటించేవాడు నేనే ప్రకటించాలి. నేను ప్రకటించకపోతే అనేక మంది జ్ఞానం లేకుండా నశించిపోతారు. అమ్మ, అందుకోసమే మీ అందరినీ దేవుడు ఎన్నుకుంటున్నారు. ఆమె ఈ సంఘంలో నాతో కనెక్ట్ ఎవరు అవుతున్నారో వాళ్ళందరినీ దేవుడు సేవకులుగా ఎన్నుకొని వారిని సేవ భారము చేసి దేవుడు వాక్యాన్ని అందరికి అందించిన భాగ్యం మీకు అందరికి ఇచ్చారు. ఆమె ఎంతో సంఘంకి ఇది లేదు. మిమ్మల్ని దేవుడు సెలెక్ట్ చేసి తీసుకొచ్చారు ఇక్కడికి. మిమ్మల్ని సెలెక్ట్ చేసి తీసుకొచ్చి దేవుడు భారంని మీకు ఇస్తున్నారు. ఆయన చివరిలో ఉన్నప్పుడు మీరే ఆలోచన, నేనే ఆఫ్టర్ ఆల్ ఒక శరీరంలో నేనే ఈ సంఘాలు కనిపోయినప్పటికీ ఇంత బాధపడుతున్నాను, ఎంతో చూసి బాధపడుతున్నాను. ఇది నిజంగా వీళ్ళు బ్రతుకుతారని ఆలోచిస్తున్నాను. మరి ఆలోచించండి, మరి వీళ్ళు సంఘాల్లో ఉండేసి కూడా దేవుడు లేకపోతే దేవుడు ఎంత బాధపడి ఉంటారు? ప్రాణం పోసిన దేవుడు, రక్తం చెందించిన దేవుడు అని ఎంత బాధపడతారు? నేను వెళ్ళనిచ్చుకొలినాను కానీ ఇంకా ఎందుకు బిడ్డలు మారట్లేదు అని చాలా బాధపడుతుంటారు. నేను చెప్తాను, కొంచెం భారం నాకు వస్తేనే నేను తట్టుకోలేకపోతున్నా. కానీ ఆయనకి ఇంత లోక మనుషులు, నేను జస్ట్ చూసింది ఎంతమంది చూసి ఉంటాను, ఒక 50,000 మంది చూసి ఉంటాను లైఫ్లో. కానీ యేసు ప్రభు ప్రపంచాన్ని మొత్తం సృష్టించి ఇంత మనుషుల్ని చూస్తున్నారు. అంతమంది పిరికితనంగా దేవుడు ఉండి దేవుడు లేక జీవించినట్టయితే ఎంత ఘోరంగా ఆయనకు ఉంటుంది, ఎంత బాధపడతారు ఆయన. సో ఆ భారం మీరు అర్థం చేసుకున్నట్లయితే మీరు దేవుడి కోసం లేపబడును గాక. ఆమేన్. మీరు దేవుడి కోసం లేపబడును గాక. ఆమేన్. చెప్పండి, నేను దేవుడి కోసం లేపబడును గాక. నేను దేవుడి కోసం లేస్తాను. ఇప్పుడు లేవండి చూద్దాం. అందరు పడుకున్నారు, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది పడుకోవడం. చెప్పండి, నేను దేవుడి కోసం లేస్తాను. చెప్పండి, నేను దేవుడి కోసం లేస్తాను. నేను దేవుడి కోసం లేస్తాను యేసునామములో. చెప్పండి, నేను దేవుడి కోసం లేస్తాను యేసునామములో. నేను దేవుడి కోసం లేస్తాను యేసునామములో.
రెక్కే బరంతరమా. నేను దేవుడి కోసం లేస్తాను యేసు నామములో. ఇంకా గట్టిగా, నేను దేవుడి కోసం లేస్తా యేసు నామములో. నేను దేవుడి కోసం లేస్తాను యేసు నామములో. దేవుడు భారాన్ని నేను తీసుకుంటాను యేసు నామములో. దేవుడు వాగ్దానం నెరవేరుస్తాను యేసు నామములో. దేవుడు చెప్పిన పనిని నెరవేరుస్తాను యేసు నామములో. సో క్రీస్తుకు శిరస్సు ఎవరు? దేవుడు. దేవుడు. సో పురుషుడికి, మరలా చెప్పిన, పురుషుడికి శిరస్సు క్రీస్తనియు, క్రీస్తు. స్త్రీకి శిరస్సు పురుషుడనియు, శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకొనవలెనని కోరుచున్నాను. అయితే 3 విషయాలు ఉన్నాయి. ఓకే, సో ఫస్ట్ స్త్రీ నుంచి స్టార్ట్ చేస్తాం. స్త్రీకి శిరస్సు ఎవరు? పురుషుడు. పురుషుడికి శిరస్సు క్రీస్తు. క్రీస్తుకి శిరస్సు దేవుడు. ఇప్పుడైతే క్లియర్ ఉంది కదా? క్లియర్ కదా? మళ్ళీ చెప్తున్నాను. స్త్రీకి శిరస్సు పురుషుడు. పురుషుడికి శిరస్సు క్రీస్తు. క్రీస్తుకి శిరస్సు దేవుడు. సో ఇది ఆర్డర్లో ఉంది. సో ఈ ఆర్డర్ దేవుడు నియమించారు. ఈ ఆర్డర్ని ఎవరు మార్చడానికి లేదు. ఈ ఆర్డర్ ఎవరు మార్చడానికి లేదు. సో ఇప్పుడు చూడండి 4వ వచనము, 1 కొరింథీయుల 11:4 ఏ పురుషుడు తల మీద ముసుగు వేసుకుని ప్రార్థన చేయునో లేక ప్రవచించునో ఆ పురుషుడు తన తలను అవమానపరచును. ఇప్పుడు వాక్యం ఏముంది? ప్రవచించిన గురించి ఉంది. ఆమేన్. ప్రవచించిన గురించి ఉంది. దాంట్లో ఏం చెప్పారు దేవుడు? అందరు కలిసి చదువుతాం. ఏ పురుషుడు తల మీద ముసుగు వేసుకుని ప్రార్థన చేయునో లేక ప్రవచించునో ఆ పురుషుడు తన తలను అవమానపరచును. సో పురుషుడు ఏం చేయకూడదంట? ప్రవచించినప్పుడు ముసుగు వేసుకోకూడదు. తల మీద ముసుగు వేయకూడదు. అంటే ముసుగు వేయకూడదునే ఉందా? వేరేమైనా ఉందా? ఇంగ్లీష్లో ఏముంది చూడండి. ఒకవేళ ముసుగేస్తే ఏమవుతారంట? అవమానపరిచినట్టు. తన తలని అవమానపరుస్తారు. సో ఎవరికి అవమానపరుస్తున్నారు? యేసుక్రీస్తుని అవమానపరిచి. ఎందుకు యేసుక్రీస్తుని అవమానపరిచినట్టు? పురుషునికి శిరస్సు క్రీస్తు అంటే తలని కవర్ చేస్తే, వినండి, తలని కవర్ చేసేసి ప్రవచించినట్లయితే ఏం జరుగుతుంది? చూడండి, కవరింగ్. సో కవర్ చేసినప్పుడు ఏమవుతుంది? ఈ క్రీస్తుని వాడు అవమానపరుస్తున్నారు అర్థం. అయితే దీనికి అర్థం ఏంటిది? ఇప్పుడు చెప్పండి, దీనికి అర్థం ఏంటిది? పురుషుడు ఎవరైనా తల మీద ముసుగు వేసి, అందరూ మీ కర్చీఫ్ మీ తల మీద పెట్టుకోండి. అలా పెట్టండి, నేను చెప్తున్నా ఫస్ట్. అంటే మీరు ఏం నేర్చుకున్నారో చూద్దాం. అదే ఓకే. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు ఇలా చెప్పేసుకుని వాక్యం చెప్పచ్చా చెప్పకూడదా? ఎందుకని? అరే యూదులు ఫోటో పెట్టుబా. ప్రీస్ట్ ఎలాగ ఉంటారు? ప్రీస్ట్ తలలో టర్బన్ వేసుకుంటారా వేసుకోరా? ఎవరికి తెలుసు? ఎవరికి అర్థమవుతుంది వాక్యాలని? చూడు, ఆయన పేరు, ఆయన పోపు గారు. ఆయన తలలో ఏం పెట్టుకున్నాడు? ఎవరు పాప? పోపు గారు. కనిపిస్తుందా పోపు గారు? పోపు గారు కానీ యూదులు కానీ ఒక టాప్లో గుల్లా పెట్టుకుంటాడు, ముస్లిమ్స్ అలాగా. ఎవరు తెలుసా లేదా? యూదులు అందరూ అది వేసుకునే మాట్లాడతారు. మరి ఈ వాక్యం ఏమైంది వాళ్ళకి? ఎందుకు వాళ్ళు అలా చేస్తున్నారు? ప్రీస్ట్ కూడా పాత నిబంధన కాలంలో మొత్తం టర్బన్ వేసుకుని కూర్చుంటారు. టర్బన్ వేస్తే చెప్తారు. సో ఇప్పుడు నేను ఇలా బోధించినాను అనుకోండి, ఏమవుతుందో తెలీదు. అమ్మ చూడండి, చున్నీ కప్పుల బదులు కర్చీఫ్ పెట్టుకున్నారు. లేడీస్ మాత్రం మీరు నెక్స్ట్ వాక్యం. ఓకే, అట్లనే నెక్స్ట్ వాక్యం చూడండి. ఇప్పుడు పోప్ ఫ్రాన్సిస్ ఈయన ఎలాగా ఈయన మాట్లాడుతున్నాడు అర్థమైందా ఎవరికైనా? పోప్ ఫ్రాన్సిస్ గారు చూస్తున్నారా? ప్రవచించకూడదు. ఇప్పుడు ఏమో మారిపోయింది సడన్గా. ఎందుకు? పోపు గారు చెప్పగానే సడన్గా భయం వచ్చింది. పోపు గారు ఏదో తప్పు అయిపోతుంది, నేను పోపు గారి గురించి మాట్లాడకూడదు అనుకుంటారు. పోపు అయితే ఏంటి, ఎవరైతే ఏంటి? వాక్యం అన్నిటికన్నా గొప్పది. ఆమేన్. అందరూ చెప్పండి, వాక్యమే గొప్పది. ఎవడు వాక్య విరోధంగా చేస్తాడో వాడికి మర్యాదనే ఏమి చెప్పండి. వాక్యము సత్యంలో నడవలేని వాడికి మర్యాద లేదు. ఎందుకంటే సత్యంలో ఉన్నవాడు మాత్రమే పెద్దవాళ్ళు. నేను ఇప్పుడు పోపు గారి గురించి ఏం చెప్పలేదు, కానీ చెప్తున్నాను. మీరు తెలియక ఇప్పుడు బైబిల్ చదువుతున్నప్పుడు మరి పోపు గారికి ఎవరు చెప్తారు? అన్న మీరు తలలో పెట్టుకోకుండా చెప్పాలి కదా సార్. 1 కొరింథీయుల 11 అధ్యాయంలో 4వ వచనం అదే కదా రాయపడింది సార్, చెప్పాలి కదా. మరి మీరు చెప్పరు, ఎందుకంటే మీకు మ్యాటర్ ఏంటిదో తెలీదు.
కానీ రెండోది చూడండి, ఇప్పుడు పోపు గారు అలా చేయాలా చేయకూడదా? చేయకూడదు. ఆ? చేయకూడదు. చేయకూడదా? మరి ఎవరికి పోపు గారు చెప్తారు చెప్ప? ఏమా ప్రార్థన ఇంక చూడండి, మీరేమంటున్నారు? ప్రవచించిన మాత్రం కాదు, ఏంటి ఉంది ప్రార్థన కూడా అసలే. అమ్మా వింటున్నారు లేదా? ఎవరు చెప్తారు మరి పోయి? సరే నేను సత్యం చెప్పట్లేదు మీకు, ఓకే, ఇంకా నెక్స్ట్ ఉన్నాయి సత్యం, కాబట్టి జస్ట్ చెప్తాను. నెక్స్ట్ వచనం చదువుతాం, 5వ వచనం. ఏ స్త్రీ తల మీద ముసుగు వేసుకొనక ప్రార్థన చేయునో లేక ప్రవచించునో ఆ స్త్రీ తన తలను అవమానపరచును. ఇప్పుడు ఇదే కదా పురుషుడికి రాయబడింది. మరి పురుషుడు పోపు గారు చేస్తున్నారు అనుకుంటాం, మీరు మాత్రం ఎందుకు ముసుగేసుకుంటున్నారు? మీకు మాత్రం వచ్చిన వెలుగు ఏంటిది? ప్రార్థన చేసిన వెంటనే మీరు ఏం చేస్తారు? చున్నీని ప్రార్థన చేసినప్పుడు చున్నీ వేసుకుంటారు, కానీ ఆ చున్నీ కింద పడుతుంటే మళ్ళీ 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 ముందుకు తీసుకొచ్చి దాన్ని ఒక పిన్ను కట్టేసినా రావాలి ఒకటే. మీరు నిజంగా అటువంటి ఆ భావన ఉంటే మీకు పిన్ను కట్టుకున్నా రావాలి, లేకపోతే ఏమో అర్థమైందని చెప్పింది. నిజంగా మీ మైండ్ కరెక్ట్గా ఉన్నట్లయితే పిన్ను కొట్టుకుంటే అది తిరగదు అటు ఇటు. సో అట్లనే ఉంటుంది, మరలా చేస్తారు. నేను ఎందుకు చెప్తాను అంటే జస్ట్ జ్ఞానం కోసం. ఆమేన్ ఆమేన్. ఒకటి పైన సత్యం ఉండాలి, కిందన అది పెట్టు వాక్యం పెట్టు. పైన సత్యం ఉండాలి, కిందన సత్యం ఉండాలి. రెండిట్లో ఒకటే మాత్రం పాటిస్తే ఎట్లా? అర్థమైందా ఎవరికైనా? ఒకటి మీరు అనుకున్నది ప్రకారము ఇది సత్యమైతే, ముసుకేయడం కరెక్ట్ అయితే, మరి పురుషుడు ముసుకే వేయకూడదు. మరి యూదుడు కానీ పోపు కానీ వాక్యం చెప్పినప్పుడు కానీ ప్రార్థన చేసినప్పుడు కానీ వాళ్ళు ఖచ్చితంగా ముసుకేస్తారు. ప్రీస్ట్ కూడా, పాత నిబంధన ప్రీస్ట్ కూడా వేస్తారు. సో ఒకవేళ ఇట్లా ఆపోజిట్గా రాయబడినట్లయితే అర్థం ఏంటిది? మరి మీకే వదిలేస్తాను. ఆమేన్, మీకే వదిలేస్తాను. నిజంగా ఆలోచన చేయండి. ఏదైనా చేయాలంటే లెఫ్ట్ కానీ రైట్ కానీ ఒక వాక్యము చేసి ఇంకొక వాక్యము పక్కన ఉన్న వాక్యమే, రెండు దూరం లేదు వాక్యం, రెండు వాక్యము పక్కనే ఉంది. కానీ ఒక్కటి మాత్రం మీరు చేసేసి అనుకుంటే పక్కన వాడు మీ పక్కననే ముసుకేయకుండా ఉన్నారు. మరి వాళ్ళు చూసి ఏమనుకుంటారో మీరు? మీ ప్రతి ఒక్క వారు మనసాక్షి ప్రకారము పని చేయండి. ఆమేన్. నేను మనసాక్షికి వదిలేస్తాను. నెక్స్ట్ చూడండి, ఎందుకంటే మొదటిగా ఎవరు అవమానపరుస్తున్నారు తెలుసుకోండి. తలని అవమానపరుస్తున్నారు. చెప్పండి, తలని. సో మరలా చెప్తాను, తల ఎవరు? స్త్రీకి తల ఎవరు? పురుషుడు. పురుషుడికి తల ఎవరు? క్రీస్తుకు తల ఎవరు? దేవుడు. ఇది తల మాత్రమే ఇంపార్టెంట్. తల చాలా ఇంపార్టెంట్ కనుక పెట్టారు. ఇప్పుడు తల అంటే ఏంటిది? నిజమైన తలనా? మీ బట్ట తలనా? కాదు. లేకపోతే వేరేనా తలనా? ఏ విధంగా వాళ్ళు తలుచుకుంటాం ఇలాంటి వాక్యాల్ని? తల అంటే ఇప్పుడు ఏమంటారు? నా ఇంటి తల నా భర్త అని అన్నారు అనుకోండి, దానికి అర్థం ఏంటిది? తలకాయ. అయితే మీరు ముసుకైగానే ఆయనకి తలకాయ మంచిగా పనిచేస్తుందా? లేదంటే ఆయన మంచిగా ఉంటాడా? లేదంటే మీరు మంచిగా రెస్పాండ్ చేసినట్ట, రెస్పెక్ట్ చేసినట్ట? ఏంటిది దేవుడు కోరిక? ఏంటిది దేవుడు కోరిక? ఏంటిది? కొంచెం థింక్ చేసండి, మీ మనసులో ఆలోచన చేయండి. మీరు ఆలోచన చేస్తే మీకు ఆన్సర్ దేవుడు ఇస్తారు. ఆమేన్. ఏది కావాలి? నిజంగా పురుషుడికి గౌరవం ఇవ్వాలి. చెప్పండి, పురుషుడికి గౌరవం ఇవ్వాలి. గౌరవం మాత్రం ఒక వర్డ్ కాదు, 100 విషయాలు ఉన్నాయి. యజమాని అని అర్థం, అంతే కదా? తల అంటే యజమాని. ఎందుకంటే ప్రతిదీ తల నుంచే కింద వస్తుంది. ఏది వచ్చినా ఆయన దగ్గరే మనము తీసుకోవాలి. సో పురుషుడి దగ్గరే మన భార్య తీసుకోవాలి. దేవుడి దగ్గరే క్రీస్తు లాగుతారు. క్రీస్తుకి పరిశుద్ధాత్మ ఉంటే పరిశుద్ధాత్మ కూడా ఏమి చెప్పింది? పరిశుద్ధాత్మ ఏం చెప్పారు? క్రీస్తు నుంచే నేను మీకు చెప్తాను. క్రీస్తు ఏమి మీకు బోధించారో దానిని తెలియపరచడానికి నేను వచ్చారన్నారు. ఆమేన్. జ్ఞాపకపరచడానికి వచ్చారంట. ఆమేన్. క్రీస్తు ఏది మనకి బోధించారో ఆ బోధించిన విషయంనే పరిశుద్ధాత్మ దేవుడు మనకి జ్ఞాపకం పరుస్తున్నారు. అందరూ చెప్పండి ఒకసారి, నేను చెప్పింది గుర్తుపెట్టుకుని చెప్పండి. అర్థమై చెప్పండి, మీకు మనసులో అర్థమైంది చెప్పండి. చూద్దాం. క్రీస్తు ఏమి బోధించాడో పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తుంది? అది మనకి ఎందుకు అది జ్ఞాపకపరుస్తుంది? తన సొంతంగా చెప్పండి, సొంతంగా ఏదియో అది చెప్పరు, అంతే కదా? మత్తయి 16:13 పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధ ఆత్మ, స్పిరిట్ ఆఫ్ ట్రూత్. మాథ్యూ 16:13 తనకు తానంతగా ముఖ్యమైన వర్డ్ పట్టుకోండి. మాథ్యూ 16:13 వర్డ్. ఏడుస్తూనే ఉంది ఈరోజు మైక్. ఈరోజు మిగిలినంతా ఓకే అంటే మైక్కి ఏడుస్తుంది. మొత్తం ఎవడో ఒకటి ఏడుస్తాడు ప్రతిసారికి. ఇప్పుడు పార్కింగ్లో ఏడుస్తాం, లేదంటే పక్కన వాడితో ఏడుస్తాం, లేదంటే కెమెరాలతో ఏడుస్తాం, లేకపోతే మిక్సీతో ఏడుస్తాం. అందరు మంచిగా ఉన్నారనుకుంటే మీ ముఖం ఏడుపు మొక్కలు ఉంటాయి. జాన్ 16:13 చూడండి.
అందరూ వాక్యాన్ని ధ్యానించి సరిగా పెట్టుకోండి, సరిగా మన మనసులో తెచ్చుకోండి. అయితే ఆయన అనగా అందరు కలిసి చదువుదాం, అందరు నోరు తెరిచి చదువుదాం. అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మమ్మను సర్వ సత్యం లోపలికి నడిపించుతుంది. ఆయన తనంతట తానే అందరు చూసారా, పరిశుద్ధాత్మని ఏం చెప్తుంది? తానంతట ఏమీ బోధింపక వేటిని విన్నదో వాటిని మాత్రమే బోధించి సంభవించే సంగతులు మనకి తెలియపరుస్తుంది. సో ఫార్ములా మీకు ఆల్రెడీ చెప్పినాను. ఫార్ములా ఏంటిది? తండ్రి జాగ్రత్త, దేవుడు తన సేవకులైన ప్రవక్తలకు చెప్పక ఏమీ చేయడు. ఇది ఆమోసు 3:7. ఆమోస్ 3:7 అందరు చెప్పిన ఆమోస్ 3:7. మీరు నిజంగా ప్రవచనం చేయాలంటే కొన్ని వాక్యాలు మీ నోట్లో ఖచ్చితంగా రావాలి, లేకపోతే ప్రవచనం చేయడం వేస్ట్. ఆమోస్ 3:7 చెప్పిన. ఆమోస్ 3:7 ప్రవచనం మీకు చెప్పినాను. 37 నంబర్ ఈజ్ గ్రేట్ నంబర్. అట్లీస్ట్ 37 నంబర్ గుర్తుపెట్టుకి ఆమోసు 3:7 అందరికి వచ్చిందా? పక్కన వాళ్ళు చెప్పండి 3:7. అమ్మ ఆమోస్ 3:7 నేర్చుకో. పక్కన వాళ్ళు చెప్పండి ఆమోస్ 3:7 గుర్తుపెట్టుకోమా, మర్చిపోవద్దు. ఓకే, సో దాంట్లో ఏముంది? Surely the Lord God will do nothing but he revealeth his secrets unto his servants the prophets. సార్, తన సేవకులైన ప్రవక్తలకు చెప్పకుండా ఏమీ చేయడు అని దేవుడు చెప్పేశారు. ఇది దేవుడి విషయం. ఇప్పుడు ఇంతకుముందు మనము 1 కొరింథీయులలో చూసాం కదా, స్త్రీకి తల పురుషుడు, పురుషుడికి తల క్రీస్తు, క్రీస్తుకు తల దేవుడు. అలాగా ఇప్పుడు దేవుడి నుంచి వస్తున్నాం. దేవుడు ఏమంటున్నారు? తన సేవకులైన ప్రవక్తలకు చెప్పకుండా ఏమీ చేయడం. తర్వాత యోహాను సువార్త 5వ అధ్యాయంలో 19వ వచనంలో తండ్రి కుమారుని ప్రేమించి తాను చెయ్యవాట్లన్నిటినీ కుమారుకి అకపరుస్తూ వస్తాడు. అంతకన్నా గొప్ప కార్యమును చెప్తాడు. ఇప్పుడు తండ్రి ఏం చేస్తున్నాడంట? కుమారుడికి, అక్కడ సేవకుడికి అన్నాడు, ఇక్కడ ఎవరికి అన్నారు? తండ్రి కుమారుకి అన్నారు. ఆమేన్. దేవుడు ఎవరికి చెప్పాడు? ఇంతకుముందు సేవకులకు చెప్పాడు. ఇప్పుడు ఎవరికి చెప్పాడు? కుమారుకి చెప్పారు. ఆమేన్. కుమారుడికి ఏం చెప్తారంటే అందరూ కలిసి చెబుతాం. కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కాని తనంతట తాను ఏది చేయనేరడు. ఆయన వేటిని చేయునో వాటినే కుమారుడును అలాగే చేయను. కుమారుడు అదే చేయను. ఇప్పుడు కుమారుడు అదే చేయను. పరిశుద్ధాత్మ చెప్పింది వినండి. ఇప్పుడు పరిశుద్ధాత్మ ఏం చెప్పింది? జాన్ 16:13లో పరిశుద్ధాత్మ ఏం చెప్తుంది? చెప్తున్నారు. ఓకే, ఆమేన్. ఓకే, జాన్ 16:13 ఆయన పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు? తనకు తానంతటా ఏమీ బోధింపక వేటిని విన్నారో వాటిని బోధించి సంఘపోతున్న సంగతులు చెప్తారు. ఆమేన్. మరలా చెప్తున్నాను, సంఘపోతున్న సంగతులు ఇక్కడ మొదటిగా ఎవరు చెప్తున్నారు? సాక్షాత్ దేవుడు ఎవరికి చెప్తున్నారు? క్రీస్తుకి చెప్తున్నాడు. క్రీస్తు ఎవరికి చెప్తున్నాడు? పరిశుద్ధాత్మకి చెప్తున్నాడు. పరిశుద్ధాత్మ ఎవరికి చెప్తున్నాడు? మీకు, నాకు చెప్తున్నాడు. సంఘపోతున్న సంగతులన్నిటి మీ ఆత్మ మీ లోపల వచ్చి, అంటే పరిశుద్ధాత్మ మీ లోపల వచ్చి మీ ఆత్మకు ఏం చెప్తున్నాడు? మీ ఆత్మతో. ఇప్పుడు చెప్పండి, తల ఎవరు? తలకి ఎందుకు పెట్టారు దేవుడు తెలుసా? తలకి ఎందుకు పెట్టారు తెలుసా? అంటే ఇక్కడ అర్థం ఏంటంటే దేవుడి మాట క్రీస్తు వినాలి, క్రీస్తు మాట పురుషుడు వినాలి, పురుషుడు మాట వినాలి. ఇది గౌరవం, ఇది ముసుగు. ఆమేన్. మాట వినలేని స్త్రీ భర్తని, గట్టిగా చెప్పండి, అవమానపరిచినట్టు. క్రీస్తు మాట వినలేని భర్త క్రీస్తుని, క్రీస్తు మాటలు వినలేని దేవుడు. అంటే అర్థమైందా? ఆమేన్. ఇది వినలేని చెప్పిన దానికి ఒక వాక్యం చెప్పేసి వచ్చినాను మీకు. ఏం చెప్పినా? క్రీస్తు నుంచి చెప్తూ వచ్చినాను. అయితే ఒక స్త్రీ తన భర్త మాట వినలేకపోతే ఇది అవమానం, ఇది ఒరిజినల్ అవమానం. మీరు ముసుకేసుకుని తర్వాత నీ మొగుడ అంటే ఏం తిడతారో, మీరు ఏం తిడతారో నాకు తెలియదు కానీ వేస్ట్ వాడు చెప్పారనుకోండి, పనికి మాన వాడ చెప్పారనుకోండి మీ పురుషుని చూసేసి, అంటే ఎవరు ఇప్పుడు ఇది వేసుకున్నారు, ఇది వేసుకుంటే ఏంటిది? మీ పురుషుని గౌరవిస్తుంది అంటే లేదు, అదే గౌరవమే కదా? గౌరవమేనా ఆ వాక్యము? అంటే ముసుకేస్తే ఏమొస్తంట, ముసుకేయకపోతే ఏమంట? అవమానం ఉంది.
అంటే నేను చెప్తున్నాను, ఇప్పుడు ముసుకేసుకుని అవమానపరచాలా, పరచకూడదా? ముసుకేసుకుంటే అవమానపరచలేదు అర్థం కదా, అర్థం కదా. ముసుగు వేసుకుంటే మీరు అవమానపరచలేదని అర్థం. ముసుకేసుకుని బూతులు మాట్లాడితే అర్థమైందా లేదా ఎవరికైనా? ముసుకేసుకుని బూతులు మాట్లాడవచ్చా? ముసుకేసుకుని మీ భర్తకి లోపడకుండా ఉండవచ్చా? ముసుకేసుకుని క్రీస్తుకు లోపడకుండా ఉండవచ్చా? ఇప్పుడు ముసుగు ఇంపార్టెంటా, లోపరచడం ఇంపార్టెంటా? ఈ ముసుకేనా మ్యాటర్? ఆఫ్టర్ ఆల్ ఈ ముసుకేనా మ్యాటర్? దీనికి ఇంత రెస్పెక్ట్ ఇస్తున్నారు కానీ మీరు దేవుడి వాక్యంకి అంత పెద్దగా లోపడలేదు. లేదంటే దేవుడిచ్చిన ఆర్డర్ని ఈరోజు ఎవరిని తిట్టాలో నాకు తెలియట్లేదు, చాలా కోపం వస్తుంది నాకు. అర్థమైందా నేను చెప్పింది? ఎవరికి అర్థమైందా? మీరు ఇదంతా చేసేసి ఈ పిచ్చి పిచ్చి కార్యలు చేసుకుని బొట్టు తీసేసుకుని వెంటనే ఒప్పో మీరు చూస్తే అప్పుడే వెంటనే ఏసుతోనే జీవించినట్టు యాక్షన్, ఓవర్ యాక్షన్స్ తట్టుకోలేకపోతున్నాం. బొట్టు తీసేస్తారు, వెంటనే తీసేసి మిగతా పనులన్నీ బాగానే చేస్తాడు. దానికి ఎందుకు పొట్టు తీస్తాం? అనవసరంగా పొట్టు పెట్టుకోవచ్చు కదా మంచిగా. ఎవరు నేను వద్దన్నాడు? సో ఏదైనా చేయాలంటే శ్రేష్టమైనది చేయండి. ఆమేన్. మొదటిగా శ్రేష్టమైన విషయాలు గుర్తించి చేయండి, మంచి విషయాలు చేయండి. తర్వాత చిల్లర విషయాలు చేసినా ఎందుకంటే ఇది మ్యాటర్ కాదు. చెప్పండి, ఇది మ్యాటర్ కాదు. ఇది చివరికి చేయాలంటే చేసుకోండి. పోనీ ఎవరికి నేను ముఖం చూపించుకోండి అంటే మీరు నిజంగా బురకా వేసుకోండి. బురకా వేసుకోండి, రండి చర్చికి, అయిపోతుంది. మీ మనస్తత్వము అన్నిటినీ మార్చుకోండి. వాక్యం చదివినప్పుడు దేవా ఇది మంచి వాక్యాలు, ఈ వాక్యాలు చదివినప్పుడల్లా మైండ్లో ఎక్కాలి. ఓకే, దేవుడు ఏది కోరుతున్నారు నా దగ్గర అన్ని ధ్యానించుకోవాలి. మీరు దాని లోపల దిగాలి. అర్థమైందమ్మా? దాని లోపల దిగి దేవా నన్ను మార్చిమో అని అడుగుతూనే ఉండాలి. సత్యం చెప్తున్నాను, మీరు మార్చిమో అడగాలి. అదంతా చేయకుండా చిల్లర పని మీదనే డిస్కషన్స్, అలాగా ఏ పని చేయకూడదు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. సో ఎందుకు చెప్పడానికి ఇక్కడ ప్రవచించినప్పుడు, సో ప్రవచనం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? 11వ అధ్యాయం నుంచి స్టార్ట్ అయింది. సో మనం ప్రవచించబోతున్నాం కనుక 11వ అధ్యాయం నుంచి కొన్ని ఫండమెంటల్ గుణ లక్షణాలు మనము పొందుకోవాలి యేసు దగ్గర. సో అందుకే ఆయన కమ్యూనియన్ గురించి చెప్తూ నెక్స్ట్ వచ్చాడు. తర్వాత కిందకి చూస్తే ఓకే, అదే వెన్ యూ కమ్ టుగెదర్. ఓకే, 20 వచనం చూడండి. వెన్ యూ కమ్ టుగెదర్ 20 వచనంలో, మొదటి కొరింథీ 10వ 20 వచనము, మీరందరూ కూడి వచ్చుచుండగా మీరు ప్రభువు రాత్రి భోజనము చేయుట సాధ్యము కాదు. ఎలా అనగా మీరు ఆ భోజనము చేయనప్పుడు ఒకని కంటే ఒకడు ముందుగా తన మట్టుకు తాను తన మట్టుకు తాను భోజనము చేయుచున్నాడు. ఇందువలన ఒకడు ఆకలి గొనును, మరి ఒకడు మత్తుడవును. ఇదేమి అన్నపానములు పుచ్చుకొనుటకు మీకు ఇండ్లు లేవా? ఇది నేను పంది అని అడిగినా చూడండి, ఎగ్జాక్ట్ పౌలు అదే చెప్తున్నాడు. మీరు కమ్యూనియన్ కోసం వచ్చినప్పుడు, అంటే కమ్యూనియన్ అంటే బ్రెడ్ రొట్టి కాదు, ఏదో విడిచిపెట్టి మీకు ఇచ్చడం కాదు. మనం చేసినదంతా ఒరిజినల్ కాదు. మరలా చెప్తున్నాను, ఏదో మనం చేస్తున్నాను కాబట్టి ఇదే సత్యం అనుకొని మీరు కూడా అట్లా అనుకోవద్దు. జస్ట్ అండర్స్టాండింగ్ కోసం ఇదంతా చేస్తున్నాం. ఇది యేసు శరీరము, యేసు శరీరం ఇలాగా అయింది, ఆయన రక్తం నా కోసం పోసారు, గుర్తించడానికి ఇదంతా చేస్తున్నాం. ఆమేన్. గుర్తించడానికే చేస్తున్నాం. దానిని ఓవర్ బిల్డప్ చేసేసుకుని అయ్యో కింద పడితే నాకి, కొంతమంది ఉంటారు దాన్ని చిన్న పీసెస్ పోయినా కూడా తుడిచి నాకుతుంటారు. ఏంటిది? ఏమర్థమవుతుంది? రొట్టిని విడిచిపెట్టినప్పుడు చిన్న పీసెస్ పడుతుందా లేదా? ఆ కప్పులో తుడుచునే ఉంటారు, తుడిచి నాకుతారు. అర్థం చేసుకోండి. దీనిని తుడిచి ఇవన్నీ చెప్పలేదు దేవుడు. అది శరీరం చెప్పగానే అది కింద పడకూడదు ఏం లేదు. అది అక్కడ పోస్తాడు కదా, ఎవడో పోసుకుని వస్తాడా లేదా? పోసుకుంటే అక్కడ కూడా కింద పడుతుంది. అప్పుడు ఏం చేస్తారు? ఇట్లా ఓవర్ బిల్డప్లో, అంటే సత్యము ఎరగనే, అంటే సత్యము అన్న విషయంలో అంతగా శ్రద్ధ లేదు. అంతా శరీరమే. చెప్పండి, అంతా అవుటరే. చెప్పండి, అవుటరే. వాక్యం చదివినా అవుటరే, ప్రవచనం చెప్పినా అవుటరే. మీకు అర్థమైందా? ప్రార్థన చేసినా అవుటరే. ఈ ఇన్నర్లో ఏమి చేంజే అస్సలు చేంజ్ అనే వర్డ్ మీకు రావటం. ఇన్నర్ చేంజ్. చెప్పండి, ఇన్నర్ చేంజ్ విల్ బీ షోన్ అవుట్ సైడ్. ఆమేన్. ఈ లోపల ఏమున్నారో అదే మీరు బయటకు చూపించాలి. ఆమేన్. లోపల అంత కసి, కక్ష, ఏది క్షమాపణ లేకుండా ఉండడం, అసూయ, ఏదిపా అంత లోపల పెట్టేసుకొని బయట మాత్రం ఏదేదో ట్రై చేస్తున్నారు బైబిల్ చదువుకొని. అది వర్కౌట్ కాదు. అస్సలు వర్కౌట్ కాదు. మరలా చెప్తున్నాను, అదంతా వర్కౌట్ కాదు. మీరు అదే చిల్లర విషయం మీదనే ధ్యానిస్తారని పౌలే తిడతారు తర్వాత. అందుకే చెప్తున్నారు చూడండి, ఎంత తిడుతున్నారు చూడండి.
మీకు ఇల్లు లేదా తినడానికి? చీ అన్నట్టు చెప్తున్నాడు. ఎలా ఉంటుంది చూడండి, పౌలులాగా ఉంటే మీకు ఇల్లు లేదా తినడానికి? ఇక్కడ వచ్చి కొట్టుకుంటారా మీరు? ప్రభు భోజనం తీసుకురానికి వచ్చినాం. మరి ప్రభు భోజనంగా ఒకడేమో తినేసి ముందు కూర్చున్నాడు, ఒకడేమో ముందుకు వచ్చేసి ఇది చేస్తున్నాడు. ఎన్నెన్నో కథలు ఉన్నాయి. సో మనం ఈరోజు ఆ వాక్యం కాదు, ప్రవచనం వాక్యం. ఆమేన్. సో కానీ ఇక్కడ నుంచి వస్తే ఫండమెంటల్ ప్రవచనకు రాకమునుపు అంటే గుణ లక్షణాలు చూసుకోవాలి. ఆమేన్. 12వ అధ్యాయం అంతా చేయండి. 12వ అధ్యాయంకి వచ్చిన ముందు, 12వ అధ్యాయానికి వచ్చే ముందు, 1 కొరింథీ 12వ అధ్యాయంకి వచ్చిన ముందు 11వ అధ్యాయము గ్రహించాలి. 1 కొరింథీయులు 12వ అధ్యాయంకి 12వ అధ్యాయంకి రాకమునుపు 11వ అధ్యాయంలో ఉన్న సత్యాన్ని గ్రహించాలి. ఆమె ఎందుకంటే 12వ అధ్యాయంలో వరాలు వచ్చేస్తుంది, కానీ 11వ అధ్యాయంలో ఎందుకు ఆ వరాలు ఉపయోగపడుతుందో ఎక్స్ప్లెయిన్ చేశారు దేవుడు. మీరు ప్రభు భోజనం చేసినప్పుడు ఫస్ట్ ఇది నేను మర్చిపోదన్నాడు. ఏమన్నారు? సత్యాన్ని మర్చిపోదు. ఇది సరే 11వ అధ్యాయం రాకమునుపు ఏం చేయాలి? 10వ అధ్యాయం చదవాలి. 10వ అధ్యాయంకి రండి అందరూ. 1 కొరింథీ 10వ అధ్యాయంకి రండి. 1 Corinthians 10th chapter. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. ఈ సంగతి నీకు చెప్పకుండా ఉండడం నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడిరి. జాగ్రత్తగా ఉంచారా? ఎంత బాగుంది చూడండి వాక్యం. బ్రదర్, సహోదరులారా, ఈ వాక్యం మీకు తెలియకుండా ఉంటే నాకు ఇష్టం లేదు. అర్థమైందమ్మా? దేవుడు ఇప్పుడు ఇష్టం లేదంటే ఏమర్థం? దీంట్లో 100% మనందరూ ఇది చేయాలి. ఆమేన్. 100% మనందరూ చేయలేదు. మన పితరులు ఏం చేశారంట? ఎవరు మేఘం కింద? ఈ మేఘం అంటే ఏ మేఘము? మేఘస్తంభం అంతే కదా. దేవుడు కల్లార చూసుకుని నడిచారంట. మేఘస్తంభం, అగ్ని మండుచున్న స్తంభం ఉంది. అదంతా కల్లార, అంత పెద్ద అద్భుతాలని కల్లార చూసి నడిచారంట. ఓకే. తర్వాత ఎర్ర సముద్రాన్ని వాళ్ళు సముద్రములో నడిచిపోయి. సముద్రం అంటే ఏ సముద్రము? ఎర్ర సముద్రం. చెప్పండి. ఎర్ర సముద్రం నడిచిపోయారు. మేఘస్తంభంలో వాళ్ళు చూశారు. తర్వాత అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. చూసావా? మేఘములోను సముద్రంలో బాప్తిజం పొందారంట. మనం ఏమనుకుంటాం? సముద్రం బాప్తిజం అంటే వాటర్ లేదు, సున్నతి అనుకున్నాం. మోసెస్ సున్నతి చేశాడు. ఇక్కడ అలాగా పౌలు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సున్నతి కాదంట అది. దాన్ని ఏం చెప్పారు? మేఘం కింద మీరు బాప్తిజం పొందారు. మేఘం ఏమో పైన ఉంది. ఎవరికి అర్థమవుతుంది? మేఘం ఏమో పైన ఉంది మా. సో మేఘం లోపల మనం కమ్మి ఉన్నాం, మేఘంకి కింద ఉన్నాం. ఓకే. సముద్రం ఏమో పైన ఉంది, సముద్రం కింద వాళ్ళు వెళ్ళిపోయారు. ఎవరికైనా అర్థమవుతుందా? అర్థమవుతుంది. మేఘం ప్రాబ్లమా? మేఘం పైన ఉంది, మేఘం లోపలికి వెళ్తే ఏంటిది? బాప్టిజం అర్థం. చాలామందికి మేఘం పైన ఉంది. బాప్టిజం అంటే ఏంటిది? లోపల దించడం, ముంచడం, మన లోపలికి వెళ్ళిపోవడం, కనిపించకుండా ఉండడం. సో మేఘం పైన ఉంది అంటే ఏమర్థం? మనం మేఘంలో బాప్టిజం పొందుకున్నాం. ఆమేన్. మేఘం కిందకు ఉన్నాం కాబట్టి, మేఘం పైన ఉంది కాబట్టి మనం కింద పోయినా కదా, మేఘం లోపలికి వెళ్ళినట్టు. అలాగా సముద్రం ఉంది కదా, సముద్రం పైన ఉంది. సముద్రం ఇట్లా ఉన్నప్పుడు వాళ్ళు మధ్య లోపలికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? అండర్ గ్రౌండ్లో లోపలికి వెళ్ళారు, ఫ్రీ ల్యాండ్లో వెళ్ళారు. అప్పుడు సముద్రం మీద ఎక్కడ ఉంది? ఎంత హైట్లో ఉంది? చాలా హైట్లో ఉంది. అంటే సముద్రంకి కిందికి వెళ్ళారు. సో చూస్తే అర్థమైందా? వాళ్ళు మోసెస్ చెప్పినప్పుడు బ్యాప్టిజం త్రూ క్లౌడ్ అండ్ బ్యాప్టిజం త్రూ సీ. సో వాటర్ని చెప్పలేదు, సున్నతి ఇదంతా చెప్పకుండా బ్యాప్టిజం ఆఫ్ క్లౌడ్, బ్యాప్టిజం ఆఫ్ సీ అన్నారు. సముద్రము బాప్టిజము, మేఘ బాప్టిజం. అంతా చెప్పండి. మేఘ బాప్టిజం, సముద్ర బాప్టిజం. దీని నుంచే మన అర్థం అవ్వాలి. 2 బాప్టిజం ఉంది. ఒకటి నీళ్ళు కింద ఉంటే వాటర్ బాప్టిజం, మేఘం కింద ఉంటే ఆత్మ బాప్టిజం, బాప్టిజం ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఓకే. నెక్స్ట్. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేశారు. చూసారా? అందరూ మన్నా తిన్నారు. అందరూ ఆత్మ సంబంధమైన మన్నా, పరలో నుంచి దిగి వచ్చిన మన్నాని భుజించారు. తర్వాత ఎలాగనగా, కానీ అది మనం భుజించాను అన్నప్పటికీ ఎలా ఉంది? మనమేమో మామూలుగా మన్నాను తిన్నాను ఉంది, కానీ ఇంగ్లీష్లో ఉంది చూడండి. ముందు వాక్యము స్పిరిచువల్ మీట్ అంట. ఏంటిదంట? స్పిరిచువల్ మీట్. అందరు చెప్పండి. స్పిరిచువల్ మీట్, ఆత్మ సంబంధమైన ఆహారం. ఎక్కడ ఆత్మ సంబంధమైన ఆహారం తిన్నారు? వాళ్ళు శరీరం కదా తిన్నారు. చెప్పండి, శరీరం కదా తిన్నారు. కరెక్ట్ కదా?
కానీ ఇక్కడ ఎందుకు ఆత్మ సంబంధమైన ఆకారం రాయబడింది? వాళ్ళు మామూలుగా మేఘం పైన ఉంది, కింద ఉన్నారు. ఎందుకు బాప్టిజం చెప్పబడుతుంది? ఎవరికైనా ఎక్కుతుందా లేదా? మనము శరీరంగా చూడొద్దు, ఆత్మగా చూడమన్నారు. ఇప్పుడు చెప్పండి, ముసుగు మ్యాటర్ చెప్తాం. ముసుగు మ్యాటర్ ఏంటిది? ఇది ముసుకా లేదా లోతుకి ఏమైనా వెళ్ళాలా? లోతుకి వెళ్ళాలి. మరలా చెప్పండి, మన్నా తినాలా లేదంటే ఆత్మ సంబంధమైన భోజనం ఆలోచన చేయాలా? ఆత్మ సంబంధమైన భోజనాన్ని. ఆమేన్. అర్థమైందా లేదా ఎవరికైనా? దేవుడు చెప్తున్నప్పుడు అలాగా గ్రహించమని చెప్తున్నారు మనకి. పౌలు ఏం చెప్తున్నారు? వాళ్ళు అలా చేశారు, కానీ అన్ని ఆత్మ సంబంధమైనదే, అది కాదు మ్యాటరు, సత్యం ఒకటి ఏదో ఉంది అని చెప్పారు. ఓకే, నెక్స్ట్. ఎలా అనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆత్మ సంబంధమైన బండ ఏం చేస్తంట? ఇట్ ఫాలోడ్ దెమ్ అంట. ఏంటంట? వెంబడించిన ఆత్మ. ఫార్ దే డ్రాంక్ ఆఫ్ ద స్పిరిచువల్ రాక్ దట్ ఫాలోడ్ దెమ్ అంటే హల్లెలూయా. తన వెంబడించిన, అందరు చెప్పండి, తన వెంబడించిన ఆత్మ సంబంధమైన బండ నుంచి. అంటే ఇది ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఆత్మ బండ ఏం చేస్తుంట? వెంబడిస్తుంట. ఎట్లా వెంబడిస్తుంది ఆత్మ బండ? ఎక్కడ వెంబడించింది? బైబిల్ ఎక్కడ ఉంది వెంబడించింది? అక్కడ ఏం రాయబడింది? ఫాలోడ్. దే డ్రాంక్ ఆఫ్ ద స్పిరిచువల్ రాక్ దట్ ఫాలోడ్ అంట. రాక్ ఏంటి ఫాలో చేసింది? వాళ్ళకు ఒక ప్లేస్లో చూసి నీళ్ళు కావాలని అడిగారు. మోసెస్ బండని కొట్టారు, నీళ్ళు వచ్చింది, తాగారు. అంతే కదా జరిగింది, వేరే ఏం జరిగింది అక్కడ? కానీ ఇక్కడ బైబిల్ చెప్తుంది, వాడు తాగారు కదా నీళ్ళు, అది వాళ్ళని వెంబడించిందంట. ఆమేన్. ఆ బండ వెంబడించిందంట. హల్లెలూయా. నీళ్ళు ఏమో బండ లోపల ఉంది, ఆ బండ మాత్రం నడుచుకుని వస్తుందంట. హల్లెలూయా. మంచిగా ఉంది చూడండి, బైబిల్ నడుచుకుని వెనకల వచ్చిందంట. సో దే ఫాలోడ్. అంటే ఎవరు ఫాలో చేశారు? ఇజ్రాయెల్ ఆ బండని ఫాలో చేశారు. బండ వీళ్ళని ఫాలో చేసింది. బండ వీళ్ళని విడిచిపెట్టట్లేదు, వీళ్ళు దాని బండని విడిచిపెట్టలేదు అంటూ బైబిల్ చెప్తుంది. తర్వాత అది బండ ఎవరంట? క్రీస్తే. ఇప్పుడు చెప్పండి, అన్ని క్రీస్తే. చెప్పండి, ఆ నీళ్ళు క్రీస్తు, ఆ బండ క్రీస్తు, ఆ బండ క్రీస్తు, ఆ నీళ్ళు క్రీస్తు, ఆ మన్నా క్రీస్తు, ఆ మేఘం క్రీస్తు, ఆ నీళ్ళు క్రీస్తు, అన్ని క్రీస్తే. ఆమేన్. అర్థమైంది కదా? అన్ని క్రీస్తే. క్రీస్తు అలాగా చూడండి, అప్పుడు మనకు అర్థమవుతున్నారు. నెక్స్ట్. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరు గనుక. మీకు అర్థమైందా? వీళ్ళందరూ ఏమేమి తిన్నారు, ఏమేమి తాగారు? మన్నాని తిన్నారు, ఓకే, నీళ్ళని తాగారు, బండ నుంచి నీళ్ళు వచ్చింది, ఇదంతా మేఘ స్తంభం చూస్తారు, ఇదంతా ఇంత అనుభవించినను వారు దేవుడికి ఇష్టలుగా ఉండకపోయిరి కనుక అరణ్యంలో సంహరింపబడిరి, చంపబడారు. ఆమేన్. మీరు ధైర్యం ఒకసారి ఆలోచన చేసుకోండి. ఇదంతా వాళ్ళు అనుభవించారు. క్రీస్తు ఇచ్చిన ఆశీర్వాదాలు, క్రీస్తు ఇచ్చిన విషయాలన్నింటినీ, అద్భుతాలన్నింటినీ వాళ్ళు అనుభవించారు. కానీ మాత్రం వాళ్ళు అరణ్యంలో చనిపోయారు. మీరు అనుకుంటారు, నేను అనుకుంటాను, మరి క్రీస్తు దేవుడు ఇష్టంతోనే అది ఇచ్చారు. అంత ఆశీర్వాదం ఇచ్చారు కదా జనాలకి, అంత వేదనతో బయటకు తీసుకొచ్చారు కదా. అందుకే మోసెస్ పదే ఏడ్చేవాడు. ఏం అడిచారంటే, అప్పా మీరు అరణ్యానికి తీసుకెళ్ళి చంపొద్దు అన్నాడు. నా కోపం పుడుతుంది అని దేవుడు చెప్తున్నాడు. నా కోపం వస్తుంది అంటున్నాడు, నేను చంపేస్తాను అంటున్నాడు. దానికి ఏమంటున్నాడు మోసెస్? నువ్వు మాత్రం అరణ్యం చంపితే ఏమవుతుందంట? పక్కన వాడు ఏమనుకుంటాడు? నువ్వు దేవుడే కాదనేస్తాడు. ఎందుకంటే మీరు అందరిని తీసుకొచ్చేసి చంపుతున్నాను అని చెప్పేసి అంటాడు. వద్దు దేవా, వాళ్ళని చంపొద్దు అంటాడు. కానీ ఈ పిల్లలు ఎలా చేశారంటే, నంబర్స్లో చూడాలి ఇదంతా. 13వ అధ్యాయంలో పదే వాళ్ళు కేకలు వేశారు. సంఖ్యాకాండ 13వ అధ్యాయంలో. తర్వాత 14వ అధ్యాయం 28వ వచనంలో దేవుడికి చాలా కోపం పుట్టించింది. తట్టుకోలేకపోయారు యేసుప్రభు. తట్టుకోలేకపోయినప్పుడు సంఖ్యాకాండ 14వ అధ్యాయంలో 28వ వచనంలో వాళ్ళు ఏం చెప్పారంటే, దేవుడు ఒకటే మాట చెప్పారు, నా వల్ల కావట్లేదు. వారితో యెహోవా వాక్కు ఏమనగా నా జీవము తోడు. చూడండి, దేవుడే చెప్తున్నారు, నా జీవము తోడు, నా జీవం తోడు, మీరు నా చెవిలో చెప్పినట్లు ఖచ్చితంగా నేను నిశ్చయముగా మీ ఎడల చేసేదను. ఎంత టెన్షన్ చేశారంటే దేవుడిని, అంత టెన్షన్లో దేవుడు ఇచ్చిన మాట ఏంటి తెలుసా? నా కోపం నేను చూపించలేదు, నువ్వు ఏమనుకుంటున్నావో అదే చేసేస్తాడు. నువ్వు నా దగ్గర ఏం చేసావో అదే నీకు చేస్తాను. వాళ్ళు ఏమన్నారు? మేము అరణ్యంలో చచ్చిపోవడం బెటరు, మేము అక్కడికే ఐగుప్తులు చనిపోవడం బెటరు, మేము ఎందుకు ఇక్కడ తీసుకొచ్చినావు దేవా అన్నట్టు చెప్పాడు. చూడండి, అదే మాట పట్టుకుని దేవుడు చెప్పాడు, నువ్వు చెప్పినావు కదా, నువ్వు చెప్పినట్టు నిన్ను చంపుతాను అని అన్నాడు. ఒక్కడిని కూడా మళ్ళీ వెనక్కి పెట్టు. 10 అధ్యాయం 5వ వచనం 1 కొరింథీయులు
వాళ్ళందరూ దేవుడికి ఇష్టపూర్లుగా ఉండకుండా అరణ్యంలో ఏమయ్యారంట? చనిపోయారంట. హల్లెలూయా. అరణ్యంలో చనిపోయారు. తర్వాత 6వ వచనంలో వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. దీస్ థింగ్స్ ఆర్ రిటన్ ఫర్ అవర్ ఎగ్జాంపుల్. ఇదంతా దేనికోసం ఉంది అంట? మనకి ఉదాహరణకి ఉన్నవి, మనకి ఉదాహరణగా చూపించడానికి అన్నారు. నౌ దీస్ థింగ్స్ ఆర్ అవర్ ఎగ్జాంపుల్ టు ద ఇంటెంట్ వీ షుడ్ నాట్ లస్ట్ ఆఫ్టర్ ఈవిల్ థింగ్స్ యాజ్ దే లస్టెడ్. వాళ్ళలాగా తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధికులై ఉండకూడదు. 7వ వచనం వద్దు, 6వ వచనం. సో వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండునట్లు, వాడు ఆశించిన ప్రకారం మనం కూడా చెడ్డవాటిని ఆశించకుండా ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నది. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది చెప్పింది? సో దేవుడు మనని కాపాడడానికి ట్రై చేస్తున్నారు, మనం దానిని తునీకరించొద్దు. ఆమేన్. దేవుడు మనని లోతులు నడిపించాలని అనుకుంటున్నాడు, మీరు దానిని తునీకరించొద్దు. దాంట్లో కూడా తునీకరించకూడదు అని చెప్పిన దాంట్లో పరిశుద్ధాత్మని తునీకరించదు అన్నాడు. అలాగనే 1 తెస్సలోనిక 5:20 వచనంలో ఏం చెప్పాడు? ప్రవచనాన్ని తునీకరించదు అన్నారు, నిర్లక్ష్యము పెడుతున్నారు. కానీ ప్రవచనం మాత్రం చేయడం కోసం దేవుడు మనల్ని పిలవలేదు. ఆమేన్. ప్రవచనం చేసినప్పుడల్లా ఏమీ చేయాలి చేయకూడదని చెప్పాడు. ఆమేన్. అందుకే మీరు పట్టుకున్నప్పుడు గట్టిగా లోపలికి వెళ్ళి పట్టుకోమని అంటున్నారు. లోపల వెళ్ళి పట్టుకున్నాను. ప్రవచనం అన్నప్పుడు 1 కొరింథీయులు 14వ అధ్యాయంలో 1 కొరింథీయులు 14 చాప్టర్లో 24th verseలో కొంచెం థింక్ చేయండి. ప్రవచనం అంటే దేవుడు ఎంత ఉద్దేశంతో చేస్తున్నాడు అనుకుంటు, ఆయన మనసులో ఏది తలుచుకుని మీకు ఈ ప్రవచన ఆత్మని ఇస్తున్నారంటే, చదువుతాం 14:24. అయితే అందరూ ప్రవచించుచుండగా అవిశ్వాసి అయిన ఉపదేశము పొందని వాడైన అందరూ అర్థం చేసుకోండి. అందరూ ప్రవచిస్తుండగా ఎవడు బాగుపడుతున్నంట? అవిశ్వాసి అయిన ఉపదేశము పొందని వాడైనను. ఉపదేశం పొందని వాడైన అంటే ఒక అన్యజనుడు, అసలు ఏ ఉపదేశం వాడికి తెలీదు, క్రీస్తు గురించిన ఏ సువార్త తెలీదు, ఉపదేశం ఏమీ తెలీదు. అటువంటి వాడు లోపలికి వచ్చిన ఎడల, లోపల అంటే ఇప్పుడు మనం ప్రవచిస్తున్నాం, లోపలికి వచ్చినప్పటికీ అందరి బోధ వలన తాను పాపినని గ్రహించి అందరి వలన విమర్శింపబడును. అప్పుడు అతని హృదయ రహస్యములు బయలుపరచబడును. ఇందువలన దేవుడు నిజముగా మీలో ఉన్నాడని ప్రచురం చేస్తూ అతడు సాగిలపడి దేవుడికి నమస్కారం చేయను. ఆమేన్, ఆమేన్. ఇది ప్రవచనం. హల్లెలూయా. అర్థమైందా లేదా? ప్రవచనము అంత డీప్, చాలా డీప్. మన మనుషులు అనుకున్నట్టు, ఇక్కడ ఉన్న సేవకులు అనుకున్నట్టు ప్రవచనం కాదు. డీపెస్ట్ ప్రవచనాలు ఉన్నాయి. మనం ఇంకా వెళ్ళలేదు, మనం జస్ట్ చిన్నదిగా చేస్తున్నాం. కానీ లోతుకి వెళ్తే ఎంతో ఒక మనిషిని హృదయం అంతరంగా రహస్యములు ఎరిగి ప్రవచించి వారిని కాళ్ళ కింద అంటే నాకు తెలుగు రావట్లేదు, కానీ ఏంటిది ఫాల్ డౌన్ అంటే సాగిలపడి వాడు నిజంగా రొమ్ము కొట్టుకొని దేవుడు మీలో ఉన్నాడు, నాతో మాట్లాడని కొట్టుకుని ఏడ్చుకొని దేవుడి దగ్గరికి వస్తాడంట. హల్లెలూయా. అది మంచి ప్రవచనం. హల్లెలూయా. ఆమేన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రవచించినప్పుడు ఏం అర్థమవుతుంది? దేవుడు చెప్పారు ఏంటిది? మీలో దేవుడు ఉన్నారు. ఆమేన్. ప్రవచించాలంటే ఏంటి అర్థం? నేను చెప్పాను అనుకోండి, జరిగిపోతుంది చెప్పాను అనుకోండి, మీరు వెంటనే ఏమనుకుంటారు? నిజంగా దేవుడు ఈయనతో ఉంటాడు అన్న విషయం. సో నేను పోయిన వారం ఒక ఇంటికి పోయినాను. 3 నెలల నుంచి ఒక పాస్టర్ అమ్మ ఫోన్ చేసేసి రమ్మన్నారు. సో వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. నేను ఇంటికి వెళ్ళక మునిపే జాగ్రత్త గమనించి ఈ అర్థం చేసుకోండి. ఎవరింటికి వెళ్తున్నామో ఆ ఇంట్లో ఉన్న విషయాలు ముందుగానే మనకు తెలుస్తుంది. ఆమేన్. ఇది ప్రవచనం. ఆమేన్. సో మీరు ప్రార్థన చేసినప్పుడల్లా ఎవరింటికి వెళ్తున్నారో, ఓకే, ఎవరింటికి వెళ్తున్నారో వెళ్ళక మునిపే వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో దేవుడు మీకు చూపించగలడు. ఆమేన్. పక్కన వాళ్ళు చెప్పండి, మీరు ఎవరింటికి వెళ్తున్నారో, ఎవరికి ప్రార్థన చేయడానికి వెళ్తున్నారో మీరు ముందుగానే వాళ్ళ గురించి ఎరగడానికి దేవుడు మీకు అది జ్ఞానం ఇచ్చి ఉన్నారు. ఆమేన్. ఇది కావాలా వద్దా మీకు? ఇటువంటి ప్రవచనం తీసుకోవాలి. ఆమేన్. సో అప్పుడు వెళ్ళక మునుపు ఏం చేయాలి? మీరు మామూలుగా అందరూ ఒక నార్మల్ చర్చ్ వాళ్ళు ఉంటారు కదా, బ్యాప్టిస్ట్, మెథడిస్ట్, అంటే మామూలు ఏజీ చర్చ్, ఇదంతా నా దృష్టిలో నార్మల్ చర్చెస్, అంటే పురాణమైన చర్చెస్, ఫండమెంటల్ చర్చెస్, ఫౌండేషనల్ చర్చెస్.
ఏం ప్రాబ్లం లేదు, ఫౌండేషన్ బాగుంటుంది. కానీ లాస్ట్ ఎండ్ టైమ్ చర్చెస్ కాదు ఇదంతా ఎండ్ టైమ్స్ మినిస్ట్రీకి క్యాథలిక్స్ చర్చ్ కానీ, ప్రొటెస్టెంట్ చర్చ్ కానీ, మెథడిస్ట్ చర్చ్ కానీ, ఓకే, ఏమేమి చర్చ్ ఉన్నాయో అది ఎండ్ టైమ్ మినిస్ట్రీకి కాదు. సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చెప్పండి, వాళ్ళు ఎండ్ టైమ్స్ గురించి చాలా బోధిస్తాడు. ఎండ్ టైం గురించి బోధించిన వాడు ఉన్నాడు, కానీ ఎండ్ టైంలో మనం ఏం చేయాలని మాత్రం బోధించిన వాళ్ళు లేరు. నీకు అర్థమైందేమన్నా? ఎండ్ టైమ్స్లో ఏది మనం చేయాలో అది మనము తెలుసుకోవాలి. నేను ఎన్నోసారి మరలా నేను రిపీట్ చేస్తాను. రష్యా యుక్రెయిన్ ఎందుకు మీకు రీసెంట్ స్టోరీ చెప్తే మీకు అర్థమవుతుంది. ఎండ్ టైంలో ఏంటిదంట, యుద్ధం జరిగినప్పుడు ఎవడు పడితే వాడు యుద్ధము నాకు అంటే నేను ఆడవాళ్ళండి. చెప్పండి, నేను నేను ఆడదా? నేను ఒంటరిగా ఎక్కడ పోనండి. నేను ఒంటరిగా అట్లా ఎవరన్నా ఉన్నాననుకోండి, ఇప్పుడే మనసు నూతనపరచుకోవాలి యేసునామములో. ఎందుకంటే ఎండ్ టైమ్స్లో ఇది అలౌడే లేదు. చెప్పండి, ఎండ్ టైమ్స్లో మినిస్ట్రీలో నేను ఒంటరిగా ఎప్పుడు పోలేదన్నా. ఎక్కడో చెప్పండి. యుక్రెయిన్లో స్త్రీలు తన బిడ్డలు పట్టుకొని ఎక్కడికి పోయారు? మొహం తెలియని స్థలం. చెప్పండి, పోలాండ్, రొమేనియాస్, ఓకే, యూకే, జర్మనీ. ఎలా పోయారు? అయ్యో, నడుచుకొని వెళ్ళిపోయారు, ట్రైన్ పట్టుకుని వెళ్ళిపోయారు. ఎలా వెళ్ళారు? ఎందుకు? ఇప్పుడు ఉండొచ్చా? ఇంట్లోనే ఉండొచ్చా? భర్త నువ్వు నాతో రా అని చెప్పి ఉండొచ్చా? భర్త బాంబులా చనిపోయింది, ఇప్పుడు ఫ్లాట్లన్నీ బాంబు పెట్టారు, హాస్పిటల్లో బాంబు పెట్టారు, ఇప్పుడు చనిపోయారు. ఇప్పుడు ఏం చేయలేదు? ఒంటరిగా వెళ్ళను అని చెప్పేసి అట్లనే ఉండడమా? అదే ఎండ్ టైం. ఆమేన్. ఎండ్ టైము ప్రీచింగ్ చేయట్లేదు ఎవరు సంఘాలు. ఆమేన్. ఎండ్ టైంలో వేరేలాగా ఉండాలి, మామూలుగా ఉండకూడదు, అందరిలాగా మామూలుగా ఉండకూడదు. నేను ఒక సిస్టర్ని అడిగిన, అమ్మ మీరు దేవుడిని ఎలాగా చెప్తారు? ఏజీ చర్చెస్లో ఉన్నవారు కానీ అలాంటి సేమ్ కేటగిరీ, అంటే బయట దేశం నుంచి వచ్చిన వాళ్ళు బయట దేశం విత్తనం అనమాట, ఈ లోకం విత్తనం కాదు. నేను ఏజీ చర్చ్ అంటే మళ్ళీ ఏజీ చర్చ్ వాళ్ళు కష్టపడతారు. ఏజీ చర్చ్ అంటే ఒక రెఫరెన్స్ చెప్తున్నాను, ఒక స్టాండర్డ్ చర్చ్, మంచి చర్చ్. చర్చ్లో ఏమి తప్పలేదు. నేనేం అడుగుతున్నానంటే చివరి కాలంలో మనకి అన్ని విషయాలు నేర్చుకోవాలి. చివరి కాలంలో మనం ఎలాగ ఉండాలో, ప్రవచించాలో నేర్చుకోవాలి. ఆమేన్. చివరి కాలంలో ఏముండాలి? ఆత్మ అభిషేకం ఉండాలి. ఆమేన్. ఆత్మ లేని వారు జీవించలేరు. చివరి కాలంలో కలలు కనాలి, చివరి కాలంలో ప్రవచించాలి, చివరి కాలంలో టంగ్స్ మాట్లాడాలి, చివరి కాలంలో దయ్యంను వెళ్ళగొట్టాలి, చివరి కాలంలో స్వస్థతలు ఇవ్వాలి, చివరి కాలంలో పలికితే జరగాలి. ఆమేన్. ఇదంతా చివరి కాలం మెసేజ్. ఆమేన్. దిస్ ఆర్ ఆల్ ఎండ్ టైమ్. ఇదంతా ఎప్పుడు జరిగింది? ఒరిజినల్ చర్చ్ ఫామ్ అయినప్పుడు జరిగింది. ఏంటిది? అపోస్తుల 2వ అధ్యాయంలో చర్చ్ ఫామ్ అయింది కదా. చర్చ్ ఫామ్ అయిన వెంటనే జరిగింది ఏంటిది? టంగ్స్తోనే చర్చ్ ఫామ్ అయింది. ఎట్లా ఫామ్ అయింది? చెప్పండి. పరిశుద్ధాత్మతోనే ఓపెనింగ్ సీన్ చర్చ్ ఫామ్ అయింది. అలాగా మొదటి వర్షం అనమాట. చివరి కాలంలో ఏమవుతుందంట? కడపటి వర్షం మొదటి వర్షం కన్నా. ఎందుకు ఇది కూడా ఆన్సర్ చెప్పట్లేదు? ఆన్సరే చెప్పరు. ఎందుకని? కడపటి వర్షం ఎలా ఉంటుందంట? మొదటి వర్షం కన్నా చాలా చాలా ఉంటుంది, పెద్దగా ఉంటుంది. ది లేటర్ టైమ్స్ విల్ బి ఫార్ మోర్ గ్లోరియస్ దాన్ ది ఫార్మర్ డేస్. ఆమేన్. సో స్టార్టింగ్ కాలంలోనే చర్చ్ ఓపెనింగ్కే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చారు, చర్చ్ ఓపెనింగ్కే అందరూ భాషలు మాట్లాడారు, చర్చ్ ఓపెనింగ్కే ఇంతమంది బాప్టిజం పొందారు, చర్చ్ ఓపెనింగ్కే ఇంతమంది స్వస్థలయ్యారు. మీకు అర్థమైందా? 2వ అధ్యాయంలో భాషలు వచ్చింది, 2వ అధ్యాయంలో వాక్యం చెప్పబడింది, 2వ అధ్యాయంలో 3000 మంది మారారు, 3వ అధ్యాయంలో స్వస్థత జరిగింది, 4వ అధ్యాయంలో 5000 మంది రక్షించబడారు. ఇది స్టార్టింగ్ ఓపెనింగ్ చర్చ్. ఇప్పుడు క్లోజింగ్ చర్చ్. చెప్పండి, క్లోజింగ్ చర్చ్. చర్చ్ క్లోజ్ అవుతుంది. చెప్పండి, చర్చ్ ర్యాపై యేసు ప్రభు తీసుకెళ్ళడానికి ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు క్లోజింగ్ టైంలో ఏం జరుగుతుంది? మునపటి వర్షం కన్నా కడపటి వర్షము. తెలుగు రాదు, నాకు రాదు, మీకు రాదు. అత్యధికంగా ఎక్కువగా. ఎందుకు వాక్యం మాత్రమే వస్తుందా? మామూలు భాష రాదా? గొప్పగా ఉంటుంది. ఎందుకు రావట్లేదు మీకు? మునపటి వర్షం కన్నా కడపటి వర్షం అని చెప్పేసి ఆపుతున్నాను. ఒక్కొక్కరు ఒక మంచి మాట చెప్పొచ్చు కదా, ఎందుకు నోట్లో రావట్లేదు? గొప్పగా ఉంటుంది. నోట్లో ఇడ్లీ మాత్రమే పోతుందా? వాక్యం రాదా బయటికి? అందరినీ ఒక రూమ్లో దంచి 10 రోజు అన్నం తిన్నాం ఇవ్వకుండా బైబిల్ చదివిన తర్వాత బయటికి రండి అని చెప్పేసి లాక్ చేయాలి. నా సంఘంలో అది ఒకరోజు జరుగును గాక. ఇది యూట్యూబ్లో చూసిన వాళ్ళు కూడా జరుగును గాక. అందరినీ ఒక అరణ్యంలో తీసుకెళ్ళిపోవాలి. ఎవ్రీబడి షుడ్ గో యాస్ ఎ రెఫ్యూజీ. రెఫ్యూజీ అంటే తెలుగులో బానిసకత్వం కాదు,
అదే మీరు పోనీ నేను ఎందుకు బాధపడుతున్నా అంటే రెఫ్యూజీ చెప్పగానే ఎక్కిన బుర్ర ఉంటే మంచిది. రెఫ్యూజీ చెప్పినా ఎక్కదు. రెఫ్యూజీ తెలుగులో చెప్పమంటా రాదు. అది తెలుగులో సరిగా పదాలు వాడినా కూడా అది కూడా ఎక్కదు. ఎంత మట్టి బుర్రలు ఉందో చూడండి మన మధ్యలో. అందుకే చెప్తాను, ఈ బుర్రలు తీసుకుని గోడలు గుద్దుకొని ఒక 10 రోజులు అన్నం తినకుండా పోయి బైబిల్ చదువుకోండి. ఆమేన్. ఈరోజు మీరు నిజంగా ఆశ్చర్యపడుతున్నారు. ఆమేన్. మంచి మాటలతో దేవుడు మాత్రం ఇక్కడ దిగి వస్తే ఇక్కడ ఎవడు ఉంటాడు మాత్రం అర్థమైంది. నేనే మీ అలాగా కూర్చుంటా అక్కడ. అయితే మీరు ఎక్కడ ఉంటారు చూడండి. ఇప్పుడు మీరు ఇక్కడ కనిపించరు. అయ్యో దేవా యేసయ్య స్తోత్రం. ఆమేన్. ఎవరైనా క్లాప్ కూడా కొట్టరు. ఇది మంచి మాటలన్నీ క్లాప్ కొట్టరా? ఇదన్నీ మంచి మాటలే. మిమ్మల్ని పందిని తిడుతున్నాను, మిమ్మల్ని బుర్ర లేని వారిని తిడుతున్నాను, మీకు మట్టి బుర్రలు ఉన్నట్టున్నాను, మీకు ఎక్కట్లేదు అంటున్నాను, ఇన్ని తిడుతున్నాను. ఏదైనా ఎక్కుతుందా లేదా? ఏదైనా ఎక్కాలి. అట్లీస్ట్ ఈ కోపంలో తెచ్చుకోండి. ఈసారి అన్న చెప్పిన ముందు నేను చెప్తాను, ఈసారి నేను బైబిల్ చదువుకుంటానని చెప్పండి. ఈ సంఘంకే రానని చెప్తే మీరు ఇంకా మట్టి బుర్రనే. ఇక్కడికే ఎక్కలేదనుకోండి, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకే చదవనప్పటికి ఎక్కలేదంటే ఇది ఏ యూనివర్సిటీ పోయినా చెత్త యూనివర్సిటీసే. ఆమేన్. నేను ఎంత గట్టిగా చెప్తున్నాను చూడండి, నేను ఎంత ధైర్యంతో చెప్తున్నాను, నేను మంచిగా బోధిస్తున్నాను, నేను నమ్ముతున్నాను. ఆమేన్. ఇది పౌలు అలాగా నేను ధైర్యం కలిగి ఉన్నాను. నా దగ్గర ఎవడో నేర్చుకోలేదంటే ఎవడో ఎక్కడ నేర్చుకోలేదు అట్లా నేను చెప్తున్నాను. ఇది పౌలు చెప్పాడు. అంత ధైర్యం నాకు దేవుడు ఇచ్చినది, దేవుడి స్తోత్రం. కొంతమంది అది గర్వంగా అనుకుంటారు, అంతే కదా. అటువంటి గర్వం మీకు వచ్చును గాక యేసునామములో. పౌలు అలాంటి గర్వం మీకు వచ్చును గాక. ఓకే. సో అది ఏంటిది ఇప్పుడు ఏం చెప్పినా నేను ఇది చూడండి. చర్చ్ ఓపెనింగ్ సీనే అట్లా జరిగింది. చర్చ్ క్లోజింగ్, చర్చ్ ర్యాప్ అవుతుంది. చర్చ్ ఏమవుతుంది చెప్పండి? కర్చీఫ్లో క్లోజ్ అయిపోతుంది. క్లోజ్ అయ్యి పరలోకం. ఇప్పుడు ఎలా ఉంటుంది? ఇంకా మరి ఎక్కువగా పరిశుద్ధాత్మ, అంత చూడండి, మరి ఎక్కువగా పరిశుద్ధాత్మ, మరి ఎక్కువగా ఆత్మాభిషేకము, మరి ఎక్కువగా స్వస్థతలు, మరి ఎక్కువగా ప్రవచనాలు, మరి ఎక్కువగా దర్శనములు, మరి ఎక్కువగా దేవుడు మాటలు. అప్ప అప్పటికే వాక్యము విని అంతమంది రక్షణ, మరి ఎక్కువగా బాప్టిజంలు. ఆమేన్. ఆమేన్. ఇది జరుగును గాక. ఆమేన్. అయితే ఈ కాలంలో ఉన్నాం. ఈ కాలంలో అంటే మనం ఇంకా ఎక్కువగా దాని గురించి నేర్చుకోవాలా లేదా? దీని గురించి చాలా నేర్చుకోవాలి. మనం ఎండ్ టైం మినిస్ట్రీ చేస్తున్నాం, మనకు తెలిసే తెలియకుండా. మనం స్టార్టింగ్ నుంచి ఆల్మోస్ట్ మీరు శక్తి పొందుతారు, మీరు అద్భుతాలు చేస్తారు, మీరు ఇది చేస్తారు, అది చేస్తారో చెప్తూ వచ్చినాను. నేను చాలా వరకు మీకు బోధించిన విషయాలు ఏంటిది ఇదే, అంతే కదా. ఎక్కువగా నేను నేర్పించిన విషయాలు అదే. మిగిలిన విషయాలన్నీ నేను నేర్పించినాను అనుకోలేదు. ఈ విషయం మీద చాలా దేవుడు మన మీద మనకి చేసి ఉన్నారు. మన సంఘం అలాగా దేవుడు ఏర్పరచున్నారు. సో నేను ఆ సిస్టర్ దగ్గర అడుగుతున్నాను, మీరు దేవుడి గురించి ఎలాగా అందరికీ చెప్తారు? మీరు ఎంతమందికి చెప్పారని అడిగిన. మీరు ఫ్యామిలీగా ఉన్నారు, దేవుడి దగ్గరికి పోతున్నారు, చర్చికి పోతున్నారు. వాళ్ళు ఏజ్ చర్చికి పోతున్నారు. జస్ట్ నేను ఏజ్ చర్చ్ అంటే ఏదో ఒక పేరు ఎక్స్ చర్చికి పోతున్నారు. ఏజ్ చర్చ్ వాళ్ళు మంచి వాళ్ళు. ఆమేన్. నేను కూడా ఏజ్ చర్చి వాళ్ళకి పోయినాను, నాకు సంతోషం కనిపించింది. కానీ ఏ చర్చి నా చర్చ్ అలా లేదు, నేను కష్టపడతా, అది సంతోషపడతా. ఆమేన్. సో అక్కడ ఏమైందంటే వాళ్ళు ఏమన్నారు, నేను జీవించి చూపిస్తా బ్రదర్ అనింది. ఏమని చెప్పింది? ఏమి చెప్తున్నామే? మా సంఘంలో అందరికీ, మా సంఘంలో ఏం బోధిస్తారంటే బ్రదర్, వీ షుడ్ బి ఏ వాకింగ్ బైబిల్ బోధిస్తారంట. ఏం బోధిస్తారు? వాకింగ్ బైబిల్గా మేము ఉండాలని బోధిస్తారు. మన జీవమే క్రీస్తుని వెంబడించి కాదు, క్రీస్తునే డైరెక్ట్గా ప్రతి పోలి ఉండాలి. అంటే మనల్ని చూసి పిల్లలు నేర్చుకుంటారని చెప్తున్నారు. ఆమేన్. అంటే నా లైఫ్ను చూసే వాళ్ళు నేర్చుకుని మారుతారు బ్రదర్ అని చెప్పారు. సరే పోనీ అట్లనే ఎంతమంది మారారు? అట్లనే ఎంతమంది మారారని అడిగిన. ఎక్కడ మారారు? ఎవడో ఒక్కడు కూడా బాప్టిజము పొందలేదు, ఒక్కడు కూడా దేవుడిని అంగీకరించలేదు. ఎందుకంటే ఎవడో అంత ఈజీగా చూపించలేరు ప్రేమని, దేవుడి ప్రేమని యాక్షన్. ఇవి 100 రోజు కొలీగ్గా ఉండి ఆఫీస్ కొలీగ్ పోతున్నాడు, 100 రోజు క్రీస్తు గురించి చెప్తున్నాడు. లేదా క్రీస్తు గురించి చెప్పట్లేదు. ఎందుకంటే వీడు ఏం చెప్తాడు? వాకింగ్ బైబిల్ అంటే వీడు. అర్థమైందా? వాకింగ్ బైబిల్ అంటే వాళ్ళ ఉద్దేశంలో చెప్తున్నాను. నేను క్రీస్తు ప్రేమను చూపించాలి, క్రీస్తు ప్రేమ తప్ప వేరేం తెలీదు. ప్రేమ అనేది మొదటి గుణ లక్షణాలు. చెప్పండి, ప్రేమ అనేది 9 ఫలాల్లో ఒకటే ఫలము. 9 ఇంకా వెనకల 8 ఉన్నాయి. దాని అన్నీ తెలుసుకోవాలి మీరు. ఓకే, అది ఒకటే ప్రేమ చూపించాలి. తెలిసినంత ప్రేమ చూపించాల్సింది మాత్రం, వేరే ఏమీ లేదు. కానీ వీళ్ళు 10 రోజు ప్రేమ చూపిస్తాడు, 1 సంవత్సరం వరకు చర్చిలో ప్రేమ చూపిస్తాడు, ఒకటే రోజు కోపం వచ్చి అరుస్తాడు, అంతే. అప్పటి వరకు క్రిస్టియన్స్ అంటే బాగుంటారండి, చూడండి ఈయన చాలా బాగుంటారు, క్రిస్టియన్స్ అంటే చాలా, అంతవరకు మేము వాడుకోవడం.
వాడు మిగిలిన వాళ్ళు ఎలా మాట్లాడతారు అంతే. తర్వాత వీడు ఒకటే రోజు అరుస్తాడు చూడు, బుసుక్కుని పోతుంది. తెలుసండి క్రైస్తవులంతా అంతే అండి అని చెప్పేస్తారు. ఇప్పుడు ప్రేమ ఎక్కడ చూపించినావు, ఎక్కడ వాకింగ్ నడిపించినావు, ఎంతమందిని మార్చినావు నువ్వు? ఎండింగ్ టైం అయిపోయింది, చెప్పండి. ఎండ్ టైం అయిపోయింది. ఎంతమందిని మార్చినావు నువ్వు? ఎంతమందిని నువ్వు మాట్లాడి నీ చూపించి నీ ప్రేమ చూపించినాలంటే ఎన్ని సంవత్సరం పడుతుందో. నీకు మొదటిగా ప్రేమ పుట్టాలంటే సంవత్సరం పడుతుంది. తర్వాత ఆ ప్రేమ బయటకు రావాలంటే ఇంకా 2 సంవత్సరం పడుతుంది. దాని లోపల వాడు వేరే జాబ్ పోతాడు, నువ్వు వాడితో మాట్లాడు. ఇది ఒరిజినల్ కథ. అయితే ఒక కుటుంబం కూడా నేను విసిట్ చేయలేదా, ఒక్క కుటుంబం కూడా నేను ప్రార్థన చేయలేదని అడిగినాం. అయితే వాళ్ళు ఏమన్నారంటే లేదండి అంటున్నారు, మాకు చూపించడమే నేర్పించారు అన్నట్టు అనుకుంటున్నారు. మరి ఈ ప్రవచన వాక్యం ఏముంది? ప్రవచించినప్పుడు ఏమంట, ఒకటే క్షణంలో వాడు హృదయం రొమ్మును కొట్టుకొని తన హృదయం రహస్యం గ్రహించి అందరి వలన విమర్శింపబడును, అప్పుడు అతడి హృదయ రహస్యములు బయటపడును. ఇందువలన దేవుడు నిజముగా మీలో ఉన్నాడని ప్రవచనము చేయుచు అతడు సాగిలపడి దేవునికి నమస్కారం చేశాడు. దేవునికి నమస్కారం చేస్తారు. యోనా ఒకటే ప్రవక్త, జాగ్రత్త. యోనా ఒకటే ప్రవక్త. ఈ ఒక్క ప్రవక్త మొదటి అధ్యాయంలో దేవుడు చెప్పిన మాటకి ఆపోజిట్గా వెళ్ళిపోతున్నాడు. కానీ వెళ్ళిపోయినప్పటికీ ఏం జరిగింది, అక్కడ పడవలో నీళ్ళు వచ్చేసింది, అంతే కదా. ఇప్పుడు ఎవరి వల్ల ఈ కారణము, మనం అందరూ చనిపోతున్నాం, ఎవరి వల్ల ఇది జరిగింది అని వాళ్ళందరూ లాటు చేస్తే, లాట్ అంటే తెలుగులో చీటీ వేస్తే అది ఎవరి పేరు వచ్చింది? ఆ లోపల పేరు వచ్చింది. వాడి పేరు రాయలేదంటే ఎట్లా ఉంటుందో, కానీ పేరు రాసారు, వచ్చేసింది. ఆయన పడుకున్నాడు. ఎక్కడ పడుకున్నాడు? లోయర్ బెర్త్లో. యేసు ప్రభు పడుకున్నట్టు ఆయన కూడా పడుకున్నాడు లోయర్ బెర్త్లో. పడుకున్నప్పుడు ఆయన లేపి అడుగుతున్నాడు, నువ్వు ఏం చేసినావు అని చెప్పంటే, నేను ఈ కార్యం చేశాను అన్నప్పటికీ అందరూ అక్కడ ఏం చేశారు చూడండి. బైబిల్లో ఇంతమందిని యోనా ఒకటే రోజు స్టార్టింగ్ మొదటిగా వాళ్ళు తమ దేవతలకు బలి ఇచ్చారంట. చదివితే మీకు తెలుస్తుంది. వాళ్ళు తమ దేవుళ్ళకి ప్రార్థన చేశారు, కానీ ఏ పనికి కాలేదు. అర్థమైందా? వాళ్ళ దేవుళ్ళు ప్రార్థన చేశారు, వాళ్ళకి జీవమే పోతుంది. ఇది అర్థం చేసుకోండి, జీవమే పోతుంది, లైఫ్ ఒక సెకండ్ ఇంకా చనిపోతారు. ఇప్పుడు వాళ్ళ దేవుడి దగ్గర పూజ చేశారు, కానీ ఏ దేవుడు వాళ్ళకి ఆన్సర్ చేయలేదు. కానీ చివరిగా యోనా ఒక మాట చెప్పిండు, నా దేవుడు చెప్పిన పని నేను చేయలేదు అన్నాడు. దానికోసం ఇది జరుగుతుందని చెప్పిన తర్వాత అయితే ఇప్పుడు ఏం చేయాలన్నాడు చూడండి, చదువుతుంది కిందకి పోండి లాస్ట్లో. అతడి వారితో ఇట్లా నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికిని సృష్టికర్తయై ఆకాశమందుండు దేవుడైన యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోవుచున్నట్టు అతడు ఆ మనుషులకు తెలియజేసి ఉండెను గనుక వారు ఆ సంగతి తెలుసుకొని మరింత భయపడి నీవు చేసిన పని ఏమని అతనిని అడిగిరి. అప్పుడు వారు, సముద్రము పొంగుచున్నది, తుఫాను అధికమవుచున్నది, సముద్రము మా మీదకి రాకుండా నిమ్మలించినట్లు మేము నీకేమి చేయవలెనని అతనిని అడుగగా, యోనా, నన్ను బట్టియే ఈ గొప్ప తుఫాను మీ మీదికి వచ్చినని నాకు తెలిసి ఉన్నది. నన్ను ఎత్తి సముద్రంలో పడవేయుడి. ఎంత బాగా చూడండి, నన్ను బట్టియే ఈ తుఫాను, ఈ గొప్ప తుఫాను మీ మీదకి వచ్చానని, మీ అందరి మీద వస్తుంది కనుక నన్ను ఎత్తి సముద్రంలో పడవేయుడి. అప్పుడు సముద్రము మీ మీదికి రాకుండా నిమ్మలించునని వారితో చెప్పినను. వారు ఓడను దరికి తెచ్చుటకు తెడ్లను బహుబలముగా వేసిరి గాని గాలి తమకు ఎదురై తుఫాను బలము చేత సముద్రమి పొంగి ఉండుట వలన వారి అంటే వీళ్ళేం చేశారు, ఎత్తి కాదు పడేయాలి. వీళ్ళేం చేశారు, మిగిలిన కార్యాలన్నీ ట్రై చేశారు. ఎంత ట్రై చేసినా ఏమీ జరగలేదు. మీకు అర్థమైందా? ప్రవక్త అన్న వాటిని ఎంతగా మీరు ఈ ప్రవచనం మీ దగ్గర ఉన్నట్లయితే ఎంత